గుడ్ Good morning, madam. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆర్మీ టీమ్. థ్యాంక్ Yes, యూ madam. ఈ Very అవకాశం good నాకు morning. ఇచ్చినందుకు సార్. Thank you so much, madam. Heartily welcome, madam. 230 మెంబర్స్ కి నాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. Good morning, madam. Very good morning, madam. Welcome to Zoom, madam. Welcome to Vestige family, madam. Thank you, ma'am. Thank you. Welcome to continue, madam. Continue. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. Thank you. నా పేరు అర్చన. మాది నాగోల్, హైదరాబాద్ నాగోల్. బిఫోర్ వెస్టేజ్ హౌస్ వైఫ్. ఏ జాబ్ కానీ ఏ బిజినెస్ కానీ చేయలేదు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. హౌస్ వైఫ్ మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలుసు. 4 గోడల జీవితం. నా పర్సనల్ ఫ్యామిలీ షేర్ విషయానికి వస్తే, మేము నలుగురం. మా నాన్న ఒక సాధారణ రైతు. ఇలాంటి చదువు లేదు నాన్నకు కానీ అమ్మకు కానీ. 2 అన్నయ్యలు, అక్క, నేను. నలుగురిని కూడా మా నాన్న డిగ్రీ చదివించిండు. దేనికోసం అంటే మా బాబాయ్ గవర్నమెంట్ జాబ్. మా పిల్లలు కూడా గవర్నమెంట్ జాబ్లో ఉండాలి. నేను హార్డ్ వర్క్ చేస్తున్నా, రైతుగా నా పిల్లలు ఉండొద్దు అంటే హార్డ్ వర్క్ చేయొద్దు అనేది ఒకే ఒక్క కాన్సెప్ట్ తోటి నలుగురు డిగ్రీ చేయించిండు. అదృష్టం కొద్ది ఏ ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్ రాలేదు ఈరోజు. ఎందుకంటున్నంటే తర్వాత మీకే అర్థమవుతుంది. అట్లా మా అన్నయ్యలది అయిపోయింది, మా అక్కది అయిపోయిన తర్వాత నా పెళ్లి విషయానికి వచ్చింది. పెళ్ళి అయింది. గవర్నమెంట్ జాబ్ ఉంది, అతనికి ఇచ్చారు. బాగుంది. జాబ్ చేయాల్సిన పని అవకాశం రాలేదు, సందర్భం రాలేదు. బాగానే ఉంది. కానీ ఏదో ఒకటి చేయాలనే ఫీలింగ్ మాత్రం డిగ్రీ వరకు చదివించింది మా నాన్న. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఇంట్లో ఒప్పుకోరు. ఇంకేం చేయాలి, పిల్లలు చిన్న పిల్లలు. టైం ఉంటుంది, బాస్ ఉంటాడు, టార్గెట్ ఉంటుంది, టైంకి బస్సులు ఉండవు. ఇవన్నిటితోటి ఏం చేయలేకపోయినా 2020లో నా అదృష్టం అనుకుంటా. 2020లో మా స్కూల్ క్లాస్మేట్స్ది గెట్ టుగెదర్ జరిగింది. స్కూల్ మేట్స్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం అర్థమైంది జీవితం అంటే ఏంటి అనేది. ఎందుకంటే అందరూ కూడా ఇద్దరిద్దరు జాబులు చేస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ భర్త చేస్తున్నాడు, భార్య చేస్తున్నారు, ప్రైవేట్ జాబులు చేస్తున్నారు. పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి అని మళ్ళీ అక్కడ అర్థమైంది. ఇంట్లో వచ్చి ఇంకా బలంగా ఫిక్స్ అయినా ఏదో ఒకటి చేయాలి అని. ఏం చేయాలంటే ఇవన్నీ ఉంటాయి కదా. నాకు ఎప్పుడో చదువైపోయిన వాళ్ళకి జాబులు రావు. గవర్నమెంట్ జాబ్ అసలే రాదు. హెవీ కాంపిటీషన్. ప్రైవేట్ జాబ్ చేస్తే చాలా వర్క్ ఎక్కువ ఉంటుంది, డబ్బులు తక్కువ ఉంటాయి, జీతాలు తక్కువ ఉంటవి. ఇది కాదు, ఇంకేం చేయాలి, బిజినెస్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి బిజినెస్ మామూలుగా సారీ బిజినెస్, కిరాణా షాప్ అట్లాంటివి పెట్టుకోవచ్చు. కానీ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినా మనం లేకపోతే అక్కడ డబ్బులు రావు. అది బిజినెస్ అనిపించుకోదు. బిజినెస్ కూడా కాదు. అది కూడా ఇంట్లో వాళ్ళు ముందు నన్ను నమ్మాలి, ఈమె గెలుస్తుంది అని. అది సాధ్యం కాలేదు. ఇంకేం చేయాలి, భూమి మీద ఇంకేమన్నా అవకాశం ఉందా, దేవుడా బలంగా దేవునికి మొక్కుకున్నా. డిసెంబర్ ఎండింగ్ లో అంటూ కార్తీక మాసం ఆ టైంలో, నవంబర్ డిసెంబర్లో, ఆ కార్తీక మాసంలో దేవునికి రోజు గుడికి వెళ్తున్నా. రోజు దేవుడు ఒక అవకాశం ఇవ్వు, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటే ఇంట్లో వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవ్వాలి, పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలి. ఏమో ఎక్కడి నుంచి ఎట్లా వస్తుందో నాకు తెలియదు. కానీ మై గ్రేట్ లీడర్, మై మెంటర్ విఎం పాండు సార్ రూపాని అవకాశం వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం అయింది. తను మా రిలేషన్ చెప్పినప్పుడు నేను ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు. ఎందుకంటే నేను కూడా వినలేదు. సరుపులు అంటున్నాడు సారు. షాప్ చేంజ్ చేస్తే 1,00,000 అంటున్నాడు. ఇంతవరకు ఎక్కడన్నా ఎన్నో షాపులు ఎన్నో మార్చుతూనే ఉన్నాం. ఈ షాప్ క్లోజ్ ఉంటే పక్కన క్లోజ్ ఉంటే ఇంకొకటి, హోల్సేల్, రీటైల్ అన్ని షాపులు తిరుగుతున్నాం. ఎక్కడ కానీ డబ్బులు వచ్చినవా? రాలేదు. ఇది నేను నా ఎంబడి ఎంతగానో తగులుతారు. ఒక్కసారి పాండు సార్ వాళ్ళ భార్య శ్వేత మేడం మా కూతురు అవుతుంది, పిన్ని ఒక్క మీటింగ్ రా, నువ్వు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నావు కదా, ఒక్క మీటింగ్ వచ్చి చూడు, నేను పాండు ఇద్దరం వెళ్ళినాం, బాగుంది బిజినెస్, ఒక్కసారి రండి. ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఉంటుంది ఎక్కడైనా. నేను అప్పటి వరకు ఏ బిజినెస్ వినలేదు, నెట్వర్క్ అంటే అసలే ఐడియా లేదు. ఈ అబ్బాయి ఉంటుందా అనే డౌట్ లో ఉన్నా. ఇంతగా కాలేస్తుందంటే నేను వెళ్తే ఏమో వస్తుంది ముందు. మెయిన్ గా అది నాది. అంటే ఎవరిదైనా రాకముందుగా అలా నేటివ్లోనే ఉంటాం. అంతకంటే ఇంకా చెప్పాలంటే ఇంతవరకు నేను బయటికి వెళ్ళలేదు. ఒకవేళ బయటికి వెళ్తే సక్సెస్ అవ్వాలి కానీ ఫెయిల్ అవ్వద్దు. ఊరంతా మనల్ని చూస్తుంటారు. పక్కన విలేజ్, ఊరంతా మనల్నే చూస్తుంటారు.
ఫెయిల్ చేసిన నెట్వర్క్ అంటే ఐడియా లేదు. పాండు సార్ ఇంటికి వచ్చి ప్లాన్ ఫోన్లోనే చెప్తున్నారు. పాండు సార్ అటు వస్తున్నాడు. ఎన్ని ఇయర్‌లో ఎంత నష్టపోయినా ఇప్పుడు అర్థమవుతుంది నాకు. సారీ సార్ సిగ్నల్ ప్రాబ్లం కొద్దిగా. సారీ లీడర్స్. నాగోల్ బస్ స్టాండ్‌లో కలిసిర్రు. వాళ్ళిద్దరిని కలిసినాక ఇంకొంచెం అర్థమైంది. ఏంటంటే ఒక స్టూడెంట్ చేస్తుంది. ఏ చదువు లేకుండా ఆయమ్మ చేస్తుంది. ఆ ఇద్దరి మధ్యలో నేనున్నా. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అడగట్లేదు. ఏజ్ లిమిట్ లేదు. క్వాలిఫికేషన్ లేదు. ఏవి కూడా అడగట్లేదు. మీకు వస్తున్నాయి అంటే వస్తున్నాయి. వాళ్ళు సిల్వర్, గోల్డ్‌లో ఉన్నారు. వాళ్ళు డబ్బులు ఎర్న్ చేస్తున్నారు. అబ్బా! వీళ్ళిద్దరు చేస్తున్నాక నాకెంతో కొంత బాధ్యత ఉంది. ఎంతో కొంత చదువు ఉంది. నేను కూడా సక్సెస్ కాగలుగుతా అనే ఒకే దానితోటి మళ్ళీ నెక్స్ట్ డే నా అదృష్టం కొద్దీ నెక్స్ట్ డేనే మీటింగ్ ఉంది ఎంజాల్ స్టోర్‌లో. మళ్ళీ ఎళ్ళమని చెప్పింది మా కూతురు. పిన్ని వీళ్ళతో పాటు వెళ్ళు. వీళ్ళది మన ఊరే అని చెప్పింది. నువ్వు చెప్తే వినలేదు కదా! బీబాంటీ చేసింది, జ్యోతి చేసిందని చెప్పినా కదా! మీరు వినట్లేదు అన్నది. వాళ్ళని చూసిన తర్వాత వెళ్ళొచ్చు అనిపించింది. మళ్ళీ ఒక డౌట్. నేను సక్సెస్ అవుతానా కాదా? నేనెళ్తే ఏమవుతది? అందరు క్వెషన్ మార్క్. మళ్ళీ నా మీద నాకే కాన్ఫిడెన్స్ లేదు. అట్లా మళ్ళీ వాళ్ళని చూసిన నెక్స్ట్ డే మీటింగ్ ఉంది కదా! మీటింగ్‌కెళ్దాము అని అనుకుంటున్నా. కానీ మళ్ళీ ఇంకొకటి సంకోచం. అట్లా అని మళ్ళీ అమ్మ నువ్వు కొత్త ఈ రోజే చూస్తున్న వాళ్ళని నేను వెళ్ళను. అట్లా అనుకోని మళ్ళీ శ్వేత మేడం కూడా వచ్చింది. చిన్న బాబుని వదిలిపెట్టి నలుగురం వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత ఆ రోజు నేను రాసి పెట్టుకోవచ్చు. నా లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ అదనుకుంటా. ఎందుకంటే ఆ రోజు వెళ్ళిన తర్వాత అందరూ కూడా చదువు ఉన్నవాళ్ళు, చదువు లేని వారు, ఏజ్ లిమిట్ లేకుండా, ఎక్స్‌పీరియన్స్ లేకుండా గవర్నమెంట్ జాబ్‌లు వదిలేసి చేస్తున్నారు. వదిలేసామని చెప్తున్నారు కాన్ఫిడెన్స్‌గా. అంటే అంతకంటే గొప్పది ఇంకేదో ఉంది ఇందులో అని ఫిక్స్ అయినా. మీటింగ్‌కెళ్ళినా, ఆధార్ ఇచ్చిన, ఐడీ తీసుకున్నాను. ఇంటికొచ్చిన తర్వాత అందరం గూడా ఫుల్లు జోష్‌తో వస్తాం. షాప్ చేంజ్ చేస్తే 1 ఇయర్ 1,00,000 అంటున్నారు. డిసెంబర్ 1,00,000 అంటుర్రు. 50,000 అంటుర్రు. వేలల్లో, లక్షలలో చెప్తున్నారు. వామ్మో! సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో ఒక్క దాంట్లో చూసినా గానీ ఇవన్నీ లక్షలనేది చిన్న వర్డ్ అయిపోయిందక్కడ. నాకు గూడా కావాలి. నాకొక 5,000 వస్తే చాలు చేతి ఖర్చుల కోసం. 5,000 వస్తే చాలు అని అనుకున్నా. ఇంటికెళ్ళిన తర్వాత మొబైల్ పట్టుకొని అందరికి కాల్స్ చేసిన. అక్కడ ఉన్నంత సేపు కొంతమంది కదిలిర్రు. వాళ్ళందరికి కాల్ చేసిన. అందులో ఎవరెవరంటే మా అన్నయ్య వాళ్ళు. మా చిన్నన్నయ్య. మా పెద్దన్నయ్యకి చెప్పలేదు. మా చిన్నన్నయ్యకి చెప్పిన. అన్నయ్య నేను ఇట్లా మీటింగ్‌కెళ్ళినాను బావుంది అంటే, అమ్మ నెట్వర్క్ అంటున్నావు గదా! కొంచెం రిస్క్‌తో కూడుకున్నది. నీకంత ఓపిక లేదు వదిలేయి అని చెప్పిండు. అయిపోయింది. ఇంకెవరికి చెప్పాలి? క్లాస్‌మేట్స్ గ్రూప్స్ వచ్చినాయి గదా! వాళ్ళకి చెప్తే అర్చన మేము ఆల్రెడీ పోయొచ్చినాం. చూసిన సినిమానే నువ్విప్పుడు ఎళ్తున్నావు. మాతోటే కాలేదు నీతోటి అవుతదా? ఇంటి దగ్గర కూర్చున్న బ్యాచ్ ఎప్పుడు ఒక 7, 8 మెంబర్స్ ఉంటాం. ఏం పని పాట ఏముండదు. పక్కోళ్ళ ముచ్చట్లు, ఎదురోళ్ళ ముచ్చట్లు పెట్టుకొని కూర్చునేవాళ్ళం. అట్లా వాళ్ళు చెప్తే మా హస్బెండ్‌లు బయటికి పంపియరు. మాకు సెట్ అవ్వదు. ఒక మీటింగ్‌కి పోయొచ్చి మా చెవులు పగలగొడుతున్నావు అన్నారు. సక్సెస్ చేసేవాళ్ళు మన ఇంటి పక్కన, ఇంటి ఎనకాల, ఇంట్లో గాని ఎవరు ఉండరు. మన ఎంకరేజ్ అసలే చేయరు మన అనుకున్నవాళ్ళు. అట్లా అయిపోయింది. బీబీ మేడం కాల్ చేస్తుంది. నేను కాల్ లిఫ్ట్ చేయట్లేదు. సైలెంట్ చేస్తున్నా. ఎందుకంటే మేడం ఎవరికి చేసినావు, ఎవరికైనా చెప్పినావా అదే అడుగుతుంటది. ఏమో నేను అనుకున్న వీళ్ళెవ్వరు కూడా యెస్ అనట్లేదు. నాకు ఇంకెవ్వరు తెలీదు. నాకు ఈ బిజినెస్ సెట్ కాదు. ఒకే మీటింగ్‌కెళ్ళి డిసైడ్ అయిన ఇవన్నీ గూడా. అట్లా అనుకున్నా. అది గూడా ఈ బీబీ మేడం మా విలేజ్ కాబట్టి మళ్ళీ ఇంటికొచ్చింది. నెల, 2 నెలలు చూసి మళ్ళీ వచ్చింది. మేడం అంటే, "మేడం మీరు ఇబ్బంది పడొద్దు. నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నాకు ఈ బిజినెస్ సెట్ కాదు. నేనేమో అనుకున్నా. నాకు తెలిసిన వ్యక్తులు వీళ్ళకి చెప్పినా" అన్నది. అంటే మేడం చెప్పినా అని చెప్పినాను. మేడం ఏమన్నదంటే, "మేడం నేను నీకోసం రాలేదు. రేషన్ షాప్ దగ్గరకొచ్చిన. క్లోజ్ ఉంది. అందుకే మీ ఇంటికొచ్చినా" అని చెప్పింది. వచ్చిన వాళ్ళని మనం పంపేయలేం గదా! తర్వాత కూర్చుంది. కూర్చోమంటే కూర్చుంది. కూర్చొని అది ఇది అడిగిన తర్వాత ఈ ముచ్చట, ఆ ముచ్చట అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేసింది. అప్పులోళ్ళన్నా వదిలేస్తారు గానీ వెస్టేజ్ వాళ్ళు వదిలేయరని చెప్తారు గదా! స్టార్ట్ చేసింది ఏమైంది మేడం అంటే, "మేడం నేను వీళ్ళకి చెప్పిన. నాకు వీళ్ళే పరిచయం ఉన్నది. వేరే వాళ్ళు ఎవ్వరు తెలియదు నాకు. వాళ్ళు రానన్నారు. నాకు తెలియదు. నాకు సెట్ కాదు. నన్ను ఇబ్బంది పెట్టొద్దు. మేడం మీరు బిజినెస్ చేయకండి. బిజినెస్‌లోకి రాకండి. కానీ హెల్త్ అవసరమే కదా!" అని కొన్ని చెప్పిన. అప్పటి వరకు మేము పోలీస్ క్యాంటీన్‌లో తీసుకుంటున్నాం. అక్కడ కూడా డిస్కౌంట్ వస్తది. హెల్త్ అవసరమే. కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే బానే ఉన్నాం. వచ్చినప్పుడు చూద్దాంలే అని కొన్ని మొండి వాదన తర్వాత మేడం వెళ్ళట్లేదిక. మేడం ఎట్లయితే పోదు కొన్ని డబ్బులిస్తే ప్రొడక్ట్స్ తెచ్చిస్తది. అక్కడి నుంచి ఎళ్ళిపోవాల ఫస్ట్ మేడం. అనుకోని కొన్ని డబ్బులిచ్చిన మేడం ఎళ్ళిపోయింది. ఇచ్చినాక ఏం చేశారు మన ప్రొడక్ట్ తెచ్చిచ్చింది. అప్పుడు కూడా నా ఇంటెన్షన్ ఏందంటే వాడుకొని బాలేవనాలి. తెచ్చిచ్చిన తర్వాత ఒక్కొక్కటి చూస్తున్నాను. ఒక్కొక్కటి వాడుతుంటే ఒక్కటి కూడా నాకక్కడ నెగెటివ్ దొరకట్లేదు. మైనస్ దొరకట్లేదు. ఎక్సలెంట్ ఉన్నాయి ప్రొడక్ట్. అబ్బా! ప్రొడక్ట్ ఇంత బాగున్నాయి గదా! ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు. ఇట్లాంటి ప్రొడక్ట్ అంత సూపర్ ఉన్నాయి. ఎక్సలెంట్ ఉన్నాయి. వాడితే గనక నేను ఇవే వాడాలి. అనుకున్నా. ఇంట్లో సబ్బు, సర్పు, షాంపూ, పేస్ట్ అన్నీ అయిపోయినాయి. లాస్ట్‌కి ఇంట్లో ఆయిల్ స్టార్ట్ చేసిన. ఆయిల్ అయితే ఎక్సలెంట్. లైఫ్ లాంగ్ నేను బ్రతికున్నన్ని రోజులు నేను అది వాడాలని ఫిక్స్ అయినా.
ఎందుకంటే నాకు లో బీపీ ఉంది, గ్యాస్ట్రిక్ హెవీగా ఉంటుండే వెదర్ కూల్గా ఉన్నప్పుడు. సెకండ్ టైం తినడానికి కూడా ఇబ్బంది పడేది. ఇంత బాగుంది కదా, థర్డ్ టైం కూడా తింటున్నాను, ఇంకా ఆకలిస్తుంది, ఇది బాగుంది, బాడీ ఈజీగా అనిపిస్తుంది. కానీ ఎవరైనా చెప్తే నమ్మే స్టేజ్లో లేరు బయట. చాలా నెగిటివ్ ఉంది. ఎవరు చెప్పినా విన్నా వినకపోయినా మేడం ఏం చెప్పింది, మీరే వాడుకోండి అని చెప్పింది. నేనైతే వాడుకుంటా అని ఫిక్స్ అయినా. మేడం కాల్ చేసింది, మేడం ఎలా ఉన్నాయి ప్రోడక్ట్ అంటే, ఎక్సలెంట్ మేడం, నేను వాడుకుంటా కానీ ఎవరు చెప్పా. అట్లా అనుకున్నా, అది చెప్పేసిన. చెప్పిన తర్వాత మేడం కూడా అదే చెప్పింది. మళ్ళీ 2-3 సార్లు అట్లా టచ్లోకి వచ్చి మాట్లాడుతూ ఉంది, ఫాలోఅప్ చేస్తుంది. తర్వాత ఏమైంది, బాగుంది, నాకు వచ్చిన రిజల్ట్ నా అనుకున్నలో కూడా షేర్ చేయాలి. అది ఎవరు, అమ్మాయి వాళ్ళకి ఎవరైనా పుట్టింటి వాళ్ళే ఉంటారు కదా. మా అమ్మ కూడా బీపీ ఉంది, నాన్న కాళ్ళ నొప్పులు ఉన్నాయి, వీళ్ళకి షేర్ చేయాలని ఫిక్స్ అయినా. వీళ్ళకి చేయాలంటే ఇంకొంచెం నేను సబ్జెక్ట్ తీసుకోవాలి. ఇది నేను వాడింది చెప్తే వాళ్ళు వినరు. మా అన్నయ్య రిపోర్టర్, ఇంకొంచెం మా అన్నయ్యకు బయట చాలా తెలుసు. అటు మా పెద్దన్నయ్య చెప్పాలంటే ఇంకొంచెం నేను సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నా. అట్లాగే నా అదృష్టం కొద్దిగా అప్పుడు సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ వచ్చింది ఇబ్రాహీంపట్నంలో. మా అమ్మ వాళ్ళది కూడా ఇబ్రాహీంపట్నం దగ్గరే. మా పెద్దన్నయ్య కూతురు బర్త్డే ఉంది ఆ రోజు. 2 కలిసి వస్తాయంత సాకుతో వెళ్ళినా. మేడం అదే చెప్పింది, 32 లక్షలు మేడం సార్కి. ఇక మన దగ్గర ఎవరైనా తీసుకుంటే పెళ్లిళ్ళప్పుడే వింటుంటాం లక్షలు కట్నాలు అని, కానీ ఎట్ ఏ టైం అయితే ఎక్కడ చూడలేదు. బాగుంది కదా, 2 కలిసి వస్తాయని వెళ్ళినాను. మా అన్నయ్య రెడీమేడ్ షాప్ ఉంటది, అందులో కూర్చోబెట్టి పిల్లల్ని మీటింగ్కి వెళ్ళినా. అమ్మ ఏదో మీటింగ్ అంటారు కదా పిల్లలు, ఏం మీటింగ్కి వెళ్ళినాం, ఏం మీటింగ్ అది అన్నారు. పొలిటికల్ మీటింగ్లో అయితే తెలుసు అందరికి కూడాను. నేను కూడా అంతకుముందు అవే చూసినాను. అంటే నెట్వర్క్ అన్నా, సైదుల్ సార్ ఉన్నాడు, సీన్ సార్ ఉన్నాడు అక్కడ, పాండ్ సారు, మన ఇబ్రాహీంపట్నం వెంకటేష్ సార్, వాళ్ళందరూ చూసినాను. వీళ్ళందరూ కూడా మా అమ్మ వాళ్ళ విలేజ్కి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ లోపలనే ఉంటారు. మంచాల శ్రీనివాస్ సారు, పంచాయత్ సెక్రటరీ శ్రీనివాస్ సారు మా అమ్మ వాళ్ళ విలేజ్కి ఒక 7 కిలోమీటర్స్, సైదుల్ సార్ది ఒక 8 కిలోమీటర్స్, పాండ్ సార్ది ఒక 10-12 కిలోమీటర్స్. వీళ్ళంతా కూడా దగ్గరే. మన ఈ మన ఇబ్రాహీంపట్నం వెంకటేష్ సారు 6 కిలోమీటర్సే ఉంటాడు. వీళ్ళందరిని చూసినాక ఇంకొంచెం ధైర్యం వచ్చింది. కొత్త ప్లాట్ఫామ్ అనుకున్నా, కొత్తది ఏదో గెలుస్తామా లేదా అని భయం ఉండే. వీళ్ళందరూ కూడా మంచి లైఫ్ లీడ్ చేసుకుంటూ ఇందులోకి వచ్చారు. గవర్నమెంట్ జాబ్ వదిలేస్తా అని చెప్తున్నారు. ఇంకా ధైర్యం చేస్తే ఇందులో చేయాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. చాలా ఉంది ఇందులో, తోడుకున్నోళ్ళకి తోడుకున్నంత అని చెప్తున్నారు. అక్కడ ఫిక్స్ అయినా. విజయ మేడం మాటలు విన్నాను. 5th క్లాస్ స్టాండర్డ్ అని చెప్పింది. బీబీ మేడం 2nd క్లాస్ అని చెప్పారు. వీళ్ళందరూ లక్షలు అన్నాక మనకెందుకు రావు, వెనక ముందు రావడం మాత్రం పక్క. ఎంఎస్ఆర్ గురించి కూడా మీరు లైన్లో దారిలో ఉండండి, విజయవాడ వెళ్ళే రూట్లో ఉంటే మీరు విజయవాడ ఎప్పుడైనా మెల్లగా వెళ్ళొచ్చు, లేట్ అవ్వచ్చు, కానీ నడుచుకుంటూ వెళ్ళినా వెళ్తాం. నెల రోజులక 2 నెలలక మాత్రం వెళ్ళడం పక్క. అట్లా అని చెప్తున్న మాటలను విన్నాక అనిపించింది, నేను కూడా ట్రై చేస్తే బాగుంటది, నేను చేయాలి. ఒక్క 5,000 నాకు కావాల్సినవి. 5,000 కోసం అని నేను వచ్చిన. అట్లా మోర్ మీటింగ్స్ మా అన్నయ్య వాళ్ళకి చెప్పిన, ఈవినింగ్ చెప్పిన తర్వాత అమ్మ బాగుంటదిరా చేసుకోండి, వదినలు కూడా ఉన్నారు కదా అని చెప్పాను. ఆ పెద్ద వదిన వచ్చింది లావణ్య మేడం, చిన్న వదిన వచ్చింది సంతోషం మేడం. వాళ్ళిద్దరితోటి కొంచెం టీం బిల్డ్ చేసిన. బాగానే బ్రోంజ్ అయినా 11,524 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ మంత్ సిల్వర్ అయినా 24,000 వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ సిల్వర్ విత్ ఎల్ఓబి 27,000 వచ్చింది. అంతా నా టీంలో ఉన్నది లేడీస్ మాత్రమే. మొత్తం మళ్ళీ జీరోకి వచ్చింది. లేడీస్ ఎట్లుంటారు, నేను కొంటే నీకు వచ్చింది అంటారు. మనం కొనడం వల్ల అర్చనకు వస్తుంది. ఇక మా ఇంట్లో పుట్టలేరు, మా ప్రొడక్ట్ రేట్లు ఎక్కువనే, ఒక్కొక్క రీజన్ ఒక్కొక్కరు చెప్పడానికి స్టార్ట్ చేశారు. ఇది కాదు అనుకున్నా. నేను గెలవాల్సింది, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నా ఫ్యామిలీకి హెల్ప్ అవ్వాలి, నా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలి. ఇవాళ నమ్ముకొని నేను రాలేదు, నన్ను నమ్ముకొని నేను వచ్చిన. నా అప్లైనర్ నమ్మాల్సింది, నా అప్లైనర్స్ మాత్రమే, మెంటర్ను మాత్రమే అని ఫిక్స్ అయినా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ మీటింగ్ ఉన్నా మిస్ కాకుండా, బీబీ మేడం కానీ పాండ్ సార్ కానీ ఏది చెప్పినా అట్లా తూచా చెప్పకుండా మేము వెళ్తూనే ఉన్నాం. ఎంఎస్ఆర్ గురించి కూడా అదే చెప్పారు, అమ్మ ఎవరు వచ్చినా రాకున్న తల్లి మీరు రండ్రా అని చెప్పిండు. జ్యోతి మేడం, బీబీ మేడం, నేను ఏ మీటింగ్ అయినా ఫస్ట్ చైర్లో ఉండాలి. అట్లా మోర్ మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది నా మీద నాకు. నేను గెలుస్తా, పక్కా గెలవాలి. ఎవరైతే నో అన్నారో వాళ్ళ కోసమే గెలవాలని ఫిక్స్ అయినా. అట్లా మోర్ మీటింగ్స్కి వెళ్ళినాం. అప్లైనర్ ఏ మీటింగ్ అయినా, జూమ్ మీటింగ్ అయినా, స్టోర్ మీటింగ్, సెమినార్లు, వెబినార్లు, బూట్ క్యాంపులు, కోటప్పకొండ బూట్ క్యాంపులు కూడా చాలా వచ్చినాం. అట్లా మీటింగ్లకు వెళ్ళి ఇంకొంచెం టీం రావట్లేదంటే నీ మీద నీకు నమ్మకం లేదు ఫస్ట్, నువ్వు ఇంకా పర్ఫెక్ట్ కాలేదని సెకండ్. మనం నమ్మాలి, మన మీద మనకు నమ్మకం ఉండాలి, గెలుస్తా అని. ఇంకా కూడా సిల్వర్ అయినా గోల్డ్ అయినా కానీ కంపెనీ ఉంటుందా పోతుందా, ఎవ్వరు వినట్లేరు అంటే నీకే అర్థం కాలేదని అర్థం. నువ్వు వినట్లేదు అంటే నీకు అర్థం కాలే బిజినెస్ అని అర్థం. అట్లా మీటింగ్కి వెళ్ళినాం. నేను వచ్చింది మాత్రం నా కొడుకు కోటీశ్వర్ జాబితాలో ఉండాలని దానికోసం వచ్చిన. అందరూ కూడా ఏం చేశారంటే ఒక 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, 2 నెలలు, 3 నెలలు, 6 నెలల్లో వచ్చేది బిజినెసే కాదు, నెట్వర్క్ అసలే కాదు. ఒక గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కొట్టాలంటే 20 సంవత్సరాలు చదివి ఇన్వెస్ట్మెంట్ చేసి, చదువుల్లో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఎవరు పంపించట్లేరు.
ఇన్వెస్ట్మెంట్ చేసి 20 సంవత్సరాలు చదివితే 20,000 జాబ్ రావట్లేదు. మరి ఒక నెల 2 నెలలు 3 నెలలు ఇక చేయగానే ఎక్కడన్నా ఏమన్నా వస్తుందా? ఒక పంట కూడా రాదు. పంట రావడానికి 6 నెలలు టైం పడుతుంది. ఒక బిడ్డకు జన్మనివ్వడానికి 9 నెలల టైం పడుతుంది. నువ్వు పాస్ ఆ ఫెయిల్ తేవడానికి సంవత్సరం పడుతుంది. మరి ఇక్కడ 3 నెలల్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? 3 తరాలు ఉండే బిజినెస్ అని చెప్పారు. అన్లిమిటెడ్ మనీ అన్నారు. దానికి ఎంత ట్రై చేయాలి, ఎంత త్యాగం చేయాలి, నరాలు దేయాల పని చేస్తే తరాలు నిలబడతాయి అని చెప్పారు. 3 నెలలు తల ఉంచుకొని చెట్టుకు నీళ్లు పోస్తే 3 తరాలు తలెత్తుకొని బతకొచ్చు. నేను కూడా 5 సంవత్సరాలు నిలబడాలని కాన్సెప్ట్తో వచ్చిన. నాకు 3 సంవత్సరాలు కూడా వద్దు. నాది స్లోగా ఉన్నా స్ట్రాంగ్ ఉండాలి. ఎంత స్ట్రాంగ్ అంటే ఎవరు కదిలిచ్చినా కదలకుండా ఉండాలి. అట్లాంటి టీం బిల్డ్ చేయడం కోసం ఎంత లేట్ అయినా పర్లేదు, కానీ గెలవాలి పక్క. అట్లా వచ్చిన 20,000 వచ్చింది, 50,000 వచ్చింది, 70,000 వచ్చిన తర్వాత మా క్లాస్మేట్, నేను స్టార్టింగ్ లో చెప్పినప్పుడు అబ్బాయి రాలేదు. తర్వాత అర్చన ఏం చేస్తున్నావు నువ్వు, 1 year లో 70,000 వచ్చింది, ఏం చేయాలో చెప్పు అని కాల్ చేసిన తనే. ఏం చేయక మహేష్, నేను ఇంటికి వచ్చి కలుస్తాను. ఇంటికి వెళ్ళినా దేవరకొండ మీటింగ్కి వస్తున్నా. ఇంటికి వెళ్ళి B100 లో ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆధార్ తీసుకొని ఐడి క్రియేట్ చేసి రేపు పొద్దున 5 నగర్లో మీటింగ్ ఉంది, మీటింగ్ రా అని చెప్పిన. నేను ఏం చెప్పలే అక్కడ, నాకు తెలిసింది చెప్పిన, మీటింగ్ రామని చెప్పి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డైమండ్ డైరెక్టర్ తను 43,000 తీసుకుంటున్నాడు. డే అండ్ నైట్ చేస్తాడు. బయట తనకు 2 లక్షలు తీసుకోవచ్చు ఫర్ మంత్. అట్లా నేను స్టార్టింగ్ లో నిలబడ్డప్పుడు రిలేషన్స్ ఉన్నారో, తర్వాత ఏ ఒక్క రిలేషన్స్ కూడా లేరు. పాన్సార్ చెప్తుంటారు, చుట్టాలను సున్నం పెడతారు, బయట వాళ్ళు అన్నం పెడతారు అని. నెట్వర్క్ లో కూడా మన అనుకున్న వాళ్ళు ఎవరు రారు. నా వాళ్ళు వస్తలేరు, నా రక్త సంబంధం వస్తే నా ఇంటి పక్క వాళ్ళు వస్తలేరని ఎవరు కూడా ఫీల్ కాకండి. అన్నోన్ పర్సన్స్ మాత్రమే బిజినెస్ ఇస్తారు ఇక్కడ. మా వదిన వాళ్ళు ఇద్దరు వచ్చిర్రు, ఎక్సలెంట్ రన్ అయిందని చెప్పినా కదా. తర్వాత ఎవరు బిజినెస్ వాళ్ళు, ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయారు. మళ్ళీ వాళ్ళు రాలేదు. వాళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళు నాకు పరిచయం లేదు. మెయిన్గా నేను ఏం చెప్తున్నా అంటే, స్టార్టింగ్ లో కూడా మీకు చెప్పినా, మీకు అర్థమై ఉంటుంది కొంతమందికి. నేను చేసిన మిస్టేక్స్ చాలా ఉన్నాయి ఇందులో. మనం ఒక్క మీటింగ్కి వెళ్ళగానే ఏమనిపిస్తుంది అంటే, ఫుల్ జోస్తో వెళ్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత గుండు పిల్లలు పట్టుకొని ఉంటారు, వాళ్ళు గాలి తీయడానికి అంతా మనం జీరో అయిపోతాం. నెగిటివ్ చాలా ఉంటాం. స్టార్టింగ్ లో ఒక్క మీటింగ్ వెళ్ళి చెప్పినాను, ఒక్క మీటింగ్ వెళ్ళి చెప్పకూడదు, 4-5 మీటింగ్లకు వెళ్ళండి, 10 మీటింగ్లకు వెళ్ళండి, క్లారిటీ వచ్చిన తర్వాత చెప్పండి. సెకండ్ మిస్టేక్ ఏంటంటే, ప్రొడక్ట్ వాడకుండా చెప్పినాను. ప్రొడక్ట్ వాడి చెప్పాలి. నేను వాడలేదు అక్కడ. ఒక మీటింగ్కి వెళ్ళినా ప్రొడక్ట్ వాడకుండా చెప్పిన. ఇంకో మిస్టేక్ ఏంటంటే, అప్లైన తీసుకొని వెళ్ళలేదు. ఈ 3 మిస్టేక్స్. ఎవరు కూడా కొత్త వాళ్ళు ఉంటే తొందర పడకండి. అప్లైనర్ ఎవరున్నా సరే, చిన్నోళ్ళ పెద్దోళ్ళ, చదువు ఉందా లేదా, కానీ మనకంటే ఒక్కడు ముందు వచ్చిరు వాళ్ళే గ్రేట్. వాళ్ళకే ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో. మా తాత చేయలేదు నెట్వర్క్ బిజినెస్, మా నాన్న చేయలేదు, మా బ్రదర్స్ చేయలేదు. నాకంటే ముందు వచ్చిన వాళ్ళే సక్సెస్. బీబీ మేడమే ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో. మా అన్నయ్య వాళ్ళకి కూడా తెలియదు, మా నాన్న వాళ్ళకి తెలియదు, మా ఇంట్లో వాళ్ళకి తెలియదు. వాళ్ళకే కదా నాకంటే ఎక్కువ ఉన్నది. బీబీ మేడం కదా, బీబీ మేడం నేను సొంతంగా చేసిన రోజు నేను జీరో, కానీ బీబీ మేడం చెప్పింది విన్న రోజు నుంచే నేను పెట్టడం స్టార్ట్ చేసిన. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా సొంత నిర్ణయాలు తీసుకోకండి. అట్లా కొంచెం 70,000 వచ్చిన మహేష్ సార్ వచ్చిండు, 1,00,000 వచ్చిన తర్వాత 1,00,000 వరకే నీ ఆట, 1,00,000 వచ్చిన తర్వాత 1,00,000 ఆడిస్తుంది ఆట అని చెప్పిండు ఎంఎస్ సార్, గురూజీ గారు. అదే అవుతుంది. 1,00,000 వచ్చిన తర్వాత ప్రతి ఒక్కుంటావా మాకు వద్దా అని. అట్లా 1,00,000 వచ్చింది, 1,50,000 వచ్చింది, 2 లక్షలు అనుకున్న 1,87,887 రూపాయలు వచ్చింది. కానీ అవి సరిపోవట్లేవు. ఒక హౌస్ వైఫ్ కి ఇన్ని డబ్బులు వస్తున్నాయి అంటే ఒక్కసారి ఊహించుకోండి. ప్రతి నెల అకౌంట్లకి యావరేజ్ గా 1,50,000, 1,60,000 పడుతున్నాయి. చూడండి, నేను ఎప్పుడు కూడా నా కళలో కూడా ఊహించుకోలేదు నేను 1,00,000 రూపాయలు నేను సంపాదిస్తా అని. పవర్ ఆఫ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్, పవర్ ఆఫ్ నెట్వర్క్. అందరూ కూడా హెల్పింగ్ నేచర్. ఏ ఒక్కరు కూడా నువ్వు గెలవవు అన్నారు. బయట అయితే నీతోటి ఏమవుతుంది అంటారు. వెస్టేజ్ ఫ్యామిలీలో మాత్రం ప్రతి ఒక్కరు నువ్వు గెలుస్తావు, నిలబడు, 1,00,000 తీసుకోవాలి నువ్వు అంటారు. ఎంత ఫాస్ట్ చూడండి, ఎంత ఎనర్జీ వస్తుంది. ఆంధ్ర తెలంగాణ అందరూ కూడా ఒక పెద్ద ఫ్యామిలీ నాకు పరిచయం చేసింది వెస్టేజ్. అంత మంచి ఫ్యామిలీలో నేను ఉన్నందుకు ఎంఎస్ఆర్ అసోసియేషన్ చాలా చాలా గర్వపడుతున్నాను, అదృష్టంగా భావిస్తున్నా. ఇది కాదు ఇంకా ఉంది చేయాల్సింది. మనం ఏమనుకుంటున్నామంటే, ఒక తెల్ల పేపర్ తీసుకోండి, అందరు కూడా చెప్తున్నాను, తెల్ల పేపర్ మీద ఒక శనగ గింజంత ఒక రౌండ్ గా సర్కిల్ గీయండి, అది ఫిల్ చేయండి, అందరు అయిపోయారు అని చెప్తున్నారు. ఒక్కసారి మీరు చెప్పండి సార్, ఎవరన్నా ఒకరు అన్మ్యూట్ చేసుకోండి, నేను ఏం చెప్పిందో మీకు ఏం అర్థమైందో. సార్ శివ సార్, మేడం గుడ్ మార్నింగ్. గోపాల్ సార్, మేడం తెల్ల పేపర్ మీద చుక్క పెట్టమని చెప్పాను కదా సార్. ఎస్ మేడం. ఏం అర్థమైంది చెప్పండి ఒక్కసారి. తెల్ల పేపర్ చుక్క పెట్టమన్నారు. అవును సార్, వైట్ పేపర్ పైన
చుక్క పెట్టమని చెప్పాను కదా. ఓకే మేడం, మనకి ఏమైనా కావాల్సిన డ్రింక్స్ రాసుకోమని చెప్పేసి మేడం, లేకపోతే గుడ్ మార్నింగ్ మేడం. సార్ మనం ఆ చుక్క అంతే చేయాల్సింది చాలా ఉంది మేడం. వెరీ గుడ్, ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది మనం ఏమనుకుంటాం, అంతా అయిపోయింది అనుకుంటాం కదా, చుక్క మాత్రం అయిపోయింది. ఆ చుక్కనే చూస్తున్నాం మనం, భూతద్దంలో పెడితే అది చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇంకా అంత ఖాళీ ఉంది, ఇంకా వేస్టేజ్ అక్కడి వరకు వెళ్ళలేదు. మనం చేసేది ఏంటంటే మధ్య మధ్యలో చేస్తున్నాం. మధ్యలో ఏంటంటే ఒక గుడ్డు పొదుగు పెట్టినప్పుడు, పొదిగేసినప్పుడు మధ్యలో మనం పగల కొడితే అది జన్మ రాదు, దాని పిల్ల బయటికి వెళ్ళదు. దానికి ఎంత 21 days కావాలి, అప్పుడు మాత్రమే పిల్ల సజీవంగా బయటికి వస్తుంది. మనం చేసేది మధ్యలో పగల కొడుతున్నాం. అందరు కూడా చెప్తున్నాను, ఒక 3 years or 5 years గోల్ పెట్టుకొని రండి, నిలబడతా. నేనేం వచ్చినా తుఫాను వచ్చినప్పుడు తల వంచని పెనువృక్షం తుఫానంతరం గడ్డిపోస్తా, తల వంచిన గడ్డిపోస్తా మళ్ళీ అని మహమ్మద్ సార్ గురుజీ గారు చెప్తారు కదా. మనం కూడా గాలి వచ్చినా, ఎండ వచ్చినా, వాన వచ్చినా ఒక గడ్డి పరకలాగా నిలబడితే మాత్రం 100% సక్సెస్ వస్తుంది. ఇక్కడ మధ్యలో నేను 6 నెలలు ఉంటా, సంవత్సరం ఉంటా, నాకు చెక్ రావట్లేదు, 3 నెలలు అయింది ఇంకా రావట్లేదు. 3 నెలలు అయింది, ఏం చేసినాం 3 నెలల్లో? ఎంత టీం బిల్డ్ చేసినాం? పైనోళ్ళకే వస్తుంది. చాలా నెగిటివ్ స్ప్రెడ్ అయ్యేది ఏంటంటే ఇప్పుడు పైనోళ్ళకే వస్తుంది, కిందోళ్ళకి రాదు. ఇప్పుడు జైన్ పాతోళ్ళు అప్పుడు జైన్ అయ్యారు, వాళ్ళకే వస్తాయి. మనం చేసినంత వాళ్ళకే పోతుంది. మొండి వాదన, మొండి పదాలు వాడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏదేదో ఎన్నో వచ్చినాయి, ఎన్నెన్నో కొత్త కంపెనీలు వేల సంఖ్యలో వస్తున్నాయి. నేను జైన్ అయినా కూడా 4 కంపెనీలు వచ్చిపోయినాయి. అవన్నీ వచ్చేది కూడా వెస్టేజ్కే. మళ్ళీ వెస్టేజ్ వాళ్ళే టార్గెట్, వెస్టేజ్ లాగానే ఉంటది. వెస్టేజ్ వాళ్ళే అందులో నుంచి ఇందులోకి వచ్చారు, ఇందులో చేతగాని వాళ్ళే అందులో పోతున్నారు. ఎవరు కూడా సార్ ఇంకొకటి మెయిన్ గా గుర్తుపెట్టుకోండి, కొత్త కంపెనీలు చాలా వస్తాయి. ఇందులో ఉండడం మీ అదృష్టం, మీ తలరాత మారుతుంది. కానీ ఏ కంపెనీలో పోయినా మీరు మిమ్మల్ని మోసం చేసుకున్న వాళ్ళు అవుతారు, మిమ్మల్ని నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు, మీ పిల్లల్ని మోసం చేస్తారు, మీరు 3 తరాల వాళ్ళని మోసం చేసిన వాళ్ళు అవుతారు. ఒకటి వచ్చినాం, ఒక అమ్మని నమ్ముకొని ఉన్నాం మనం కాబట్టి, అమ్మకు పుట్టినాం కాబట్టి, ఒక కంపెనీ ఎంచుకున్నప్పుడు దానిలోని సక్సెస్ ఎంత వరకు చావా రేవా తేల్చుకోండి. ఇంకా ఇటాట ఎవరన్నా ఉంటే మాత్రం హైదరాబాద్ లో చాలా జరుగుతున్నాయి, అందుకోసమే చెప్తున్నాను. అక్కడ ఉందో లేదో తెలియదు, చాలా జరుగుతున్నవి. నేను భూమి మీదకి తీసుకురావడం, బిడ్డను తీసుకురావడం, 9 నెలలు మోసి ప్రేడిస్ ఉంటే నేను చెప్తున్నాను, 9 నెలలు మోసి బిడ్డని జన్మనిచ్చినప్పుడు ఆ బిడ్డకి ఏమి ఇస్తున్నాం చెప్పండి, ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. చాలా ఊహించుకుంటాం కడుపులో ఉన్నప్పుడు, కానీ ఏమి ఇవ్వగలుగుతున్నాం? భూమి మీదకి వచ్చినాక బ్రతకరా అని చెప్పాలా? కానీ నువ్వు అడిగింది నేను కాదనకూడదు, అట్లా సెటిల్ అవ్వాలి. అవకాశం అందరికి రాలేదు, మనకే వచ్చిందంటే అదృష్టం. మీరు ఇప్పుడు షార్ట్ కట్ లో వెళ్తే మాత్రం సిజరీన్ డెలివరీ అనుకోవాలి. నార్మల్ డెలివరీ కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటది, కానీ మళ్ళీ కూడా హెల్త్ ఇష్యూస్ రావు, గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి కొంచెం ఆడగానే ఉండొచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. చాలా చాలా మంచి బిజినెస్ లో ఉన్నాం. ఒక 3 సంవత్సరాలు మామిడి చెట్టు పెడితే 3 తరాలు ఉంటుంది. మా తాత పెట్టిండు, మా ముత్తాత పెట్టిండు అంటారు. మిరప తోట 3 నుంచి 6 నెలలు అది క్లోజ్ అవుతుంది. దాన్ని ఎవరు గుర్తించరు కూడా. ఇక్కడ పలానా తోట ఉండని ఎవరన్నా అడుగుతారా? పలానా మామిడి చెట్టు ఉండే అని మన తాతలు వచ్చాడు చెప్తున్నారా, వాడు మామిడి చెట్టు ఉంటే బాగా వస్తుంది, బాగుంటది కాయ అని. దానికోసం వచ్చిన. తెలిసి తెలియక కొన్ని మిస్టేక్ చాలా జరుగుతాయి. ఎవరు కూడా ప్రతి మీటింగ్ రండి, మీ అప్లైన చేతి పట్టుకోండి, వదలకుండా పట్టుకోండి, ఏమి చెప్పినా చేయండి. మీటింగ్స్ అప్లైనర్ ఇంకేమీ లేదు సార్. వెస్టేజ్లో మనం నేర్చుకోవాలి, నేర్పించాలి, తినాలి, తినిపించాలి. ఇదే మనం చేయాల్సింది. స్టార్టింగ్ లో అందరు కూడా సార్ నన్ను అసహించుకున్నారు, ఎక్కడ పోయినా కానీ మేము వచ్చింది వెస్టేజ్ గురించి చెప్తుంది. ఎన్నో నెగిటివ్స్ ఫేస్ చేసినాం సార్. ఈ రోజు 4 నిలబడితే వెస్టేజ్ ఫ్యామిలీలో, వెస్టేజ్ మా గుప్తుల్లాపూర్లో 4 లేడీస్ మాత్రమే. బీబీ మేడం, నేను, జ్యోతి మేడం, మనీషా మేడం, డిగ్రీ స్టూడెంట్ సార్. తను 1,04,000 తీసుకుంటుంది, 1,07,000 తీసుకుంటుంది. అమ్మాయిని చూస్తే ఎంతో ధైర్యం వస్తుంది. ఎప్పుడన్నా ఆగిపోవాలనుకున్నప్పుడు అమ్మాయి చేస్తుంది, నేను ఎందుకు చేయకూడదు అని ఎవరన్నా కానీ ఎగ్జాంపుల్ తీసుకోవాలి అమ్మాయిని, అంత బాగుంటుంది. అట్లా 4 లేడీసే, 3,000 ఓట్లు ఉంటాయి మా ఊర్లో. ప్రతి నెల డబ్బులు వస్తున్నాయి. ఏం చేస్తున్నావు మేడం అని మీరు కూడా అనుకోవచ్చు. నేను 1,10,00,000 పెట్టి ఇల్లు తీసుకున్నా, 40,000 రెంట్లు కూడా వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లలు ఏది అడిగినా నేను ఉన్నా అనే ధైర్యం. అప్పుడు నేను ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనాలన్నా నా దగ్గర ప్యాకెట్ మనీ లేదు. మా సార్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, తను ఇస్తే గానీ వాడుకోవాలి, లేదంటే మా అమ్మ వాళ్ళు ఇచ్చినవి దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అట్లాంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఏది అడిగినా తీసుకో, ఏం కావాలన్నా, నీ సంతోషమే నా సంతోషం అని చూసుకునే రోజులు ఇవి. స్టార్టింగ్ లో అందరూ కూడా అనిపిస్తుంది గొంగలు పురుగులానే ఉంటది, ఎవ్వరు కూడా మనలో చేయండి బాగుంటది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండరు. నెట్వర్క్ చేస్తురా, రోజు బ్యాగులు వేసుకొని తిరుగుతారు కదా, రోజు పోతారు కదా, ఎంత వస్తుంది? 1,00,000 వస్తుందా?
ప్రతి ఒక్కరు అన్నారు. చెక్ వచ్చినప్పుడు హ్యాపీ, చెక్ రానప్పుడు ఇంకా చాలా ఇబ్బందులు. ఇంట్లో వాళ్ళంటారు, బయట వాళ్ళంటారు, పొడి చూపు మాటలు, చాలా చాలా మాటలు ఫేస్ చేసినాం. ఇవన్నీ కాదు, నేను 1,00,000 పెడితే అందరి నోర్లు మూసుకుంటాయి అనుకున్నా. మా మామయ్య కూడా, ఏందమ్మా రోజు బ్యాగ్ వేసుకొని వెళ్తున్నావు, అందరు చెప్తున్నారు నాకు, బస్ స్టాప్ దగ్గర నిల్చుంటున్నావు అంట, ఎవరన్నా మన ఫ్యామిలీలో వెళ్ళిరా, మన ఇంకా చాలా పెద్ద మనుషులు కదా, మన కులాలు ఎవరైనా పోతారా బయటికి, అట్లా మాట్లాడిండు. సరే మామయ్య, నాకు మన 1,00,000 కావాలి, నువ్వు ఇస్తావు, మీ కొడుకు ఇస్తాడు నాకు తెలియదు, నాకు 1,00,000 కావాలి, నేను నా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలంటే 1,00,000 ఇవ్వండి, నేను బయటికి వెళ్ళానని చెప్పినాను. ఏమో మీకే తెలుసు అని వెళ్ళిపోయిన తను. తర్వాత 1,00,000 తీసుకొని ఇల్లు తీసుకున్నాక, అమ్మ బిజినెస్ బాగుంది కదా, తొందరగా ఇంటికి రా అని చెప్తున్నాడు. ఇప్పుడు చేసుకో కానీ తొందరగా రా, టైంకు రా, లేట్ చేయకండి అని చెప్తుండు. చూడండి, ఎక్కడ ఉంటే ఎక్కడ ఉంటది. మా చుట్టాల వాళ్ళు కూడా, ఇక నీకే సెట్ అవుతుంది, మరి నువ్వే చేస్తున్నావు, మీ ఊరోళ్ళు చేస్తున్నా చేసుకోండి, అట్లా మాట్లాడిరు. ఈ రోజు 1,00,000 వస్తుందంట కదా పండుగ. మనం కూడా ఇప్పుడు ఏమైనా గొంగలు పురుగు నుంచి సీతాకు ఒక చిలుక కావాలంటే చాలా ఫేస్ చేయాల్సినవి చాలా ఉంటాయి. మనం అక్కడే ఆగిపోయినాం అనుకో, అక్కడే ఉంటది మన జీవితం, అక్కడికే అంతం. కానీ కష్టాలు కొన్ని మార్చుకోవాలి. నిన్న మన స్క్రోల్ అవుతుంది ఒకటి, కోకిల గొంతు పాడైపోయింది. కోకిల గొంతు చాలా ఇష్టపడిన మనిషి ఉండరు భూమి మీద. కానీ తను ఏమనుకుంటుందంటే, గొంతుని బాగా చేసుకోవాలని తూర్పు నుంచి వచ్చే గాలులకు ఎదురుగా నిలబడింది. గొంతు పెయిన్ ఎక్కువ అవుతుంది, మా రక్తాలు గారుతవి, ఆ ఎదురుకు నిలబడి ప్రాక్టీస్ చేసింది కోకిల. అంటే చూడండి ఎంత దాని వాయిస్ దానికి రావాలి. కాకి చూసి నవ్విందంట. కాకి, ఎందుకు నువ్వు ఉన్న గొంతుతో ఉండొచ్చు కదా, ఎందుకు అంత కష్టపడుతున్నావు, నేను అరవట్లేదా, నా గొంతు బాగాలేదా అని. అంటే కోకిల తను ఒక ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక 3 నెలలు 6 నెలల తర్వాత గొంతు బాగా అయింది. కోకిల కూస్తే అందరు కూడా చెవులు తిప్పుకుంటారు, అంత బాగా అయిపోయింది. ఇక్కడ వాడుతున్న ఇష్టంగా వింటున్నారు. కాకి సౌండ్ అంటే ఏం చేస్తారు, ఇలా కొడతాయి, కావు కావు అని అరుస్తుంది, ఏంది అని. అప్పుడు మళ్ళీ అడిగిందంట, ఇగో ఈ గొంతు కోసమే కదా నేను ప్రాక్టీస్ చేసింది, అందరి ప్రశంసలు రావాలన్నా, అందరూ మెచ్చుకోలు రావాలన్నా, ఈ అభినందనలు ఏది రావాలన్నా, సన్మానాలు కావాలన్నా కొంచెం కష్టం తప్పదు. ఏ దాంట్లో కానీ నువ్వు ఈజీగా ఎక్స్పెక్ట్ చేస్తే ఈజీగా క్లోజ్ అవుతుంది. కొంచెం హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడండి. మన వాల్యూ ఎంత పెరుగుతుందో చూడండి. ఎక్కడ ఏ రిలేషన్లో ఏ బంధమైనా సరే, ఏదైనా అక్క చెల్లెళ్ళైనా, అన్న తమ్ముళ్ళైనా, తల్లి కొడుకులైనా, భార్య భర్తలైనా, ఏదైనా ప్రేమలు ఊరికే రావు, డబ్బుతోటే ముడిపడి ఉన్నాయి. ప్రతి రిలేషన్ కూడా డబ్బుతోటే ముడిపడి ఉంది. చూడండి, మీరు బయట చూడండి, మీ అందరు కూడా ఫేస్ చేసి ఉంటాం, ఎప్పుడో ఒకసారి ఏదో ఒక టైంలో ఇద్దరు పావుతులం బంగారం కోసం అక్క చెల్లెలు గొడవపడి మాటలు లేని వాళ్ళు ఉన్నారు. గుంట పొలం కోసం అన్నదమ్ములు నరుక్కొని చంపిన వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ రిలేషన్స్ భార్య భర్త ఎంతో మంది డబ్బుల కోసం, కట్నాల కోసం విడిపోయిన వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఉంటేనే తల్లిని చూస్తాము, లేదంటే అనాథాశ్రమాలు వేస్తామనే వాళ్ళు ఉన్నారు. చూడండి, ప్రతిది కూడా డబ్బే. నీ వ్యక్తిత్వం ఎంత మంచిగా కానీ, నువ్వు ఎంత పెద్ద మనిషి అన్నా కానీ, వయసు ఉండని, ఇంతకుముందు వయసుకు వాల్యూ ఇచ్చారు, మంచితనానికి ఇచ్చారు, ఇప్పుడు మాత్రం డబ్బుకే ఉంది. మీరు ఏమన్నా చేయండి, ఎన్ని తప్పులు చేసినా డబ్బు ఉంటే మాత్రం వాడు పెద్ద సుబ్బిగాడే సుబ్బారావు అవుతారని చెప్తారు కదా, అట్లా అయిపోతుంది లైఫ్ అంటే. అది దానికోసం, ఆ థ్రిల్ కోసం, ఒక్కసారి ఊహించుకోండి, లక్షాధికారి డబ్బులు ఉంటే ఎలా ఉంటది రెస్పెక్ట్, ఒక్కసారి ఊహించుకోండి. అంతకంటే ముందు మన పిల్లల ముఖాల్లో నవ్వు చూడాలంటే ఒక్కసారి ఊహించుకోండి. జనాలను వదిలేయండి, కానీ మన పిల్లలు నవ్వండి, వాళ్ళు సంతోషంగా ఉండాలంటే మనం ఏదో కొంత కష్టపడాలి, శ్రమ తీయాలి, చెమట తీయాలి, శ్రమ పడాలి, చెమట తీయాలి. చెమట పడంది ఎక్కడ కూడా సక్సెస్ రాదు. ఒక్కసారి నేను ప్రతి ఒక్కసారి పడుకునే ముందు ఒక్కసారి మీ పిల్లల ముఖాలు చూడండి, వాళ్ళు ఎలా ఉన్నారో. పడుకున్న తర్వాత చూడండి, మన ధైర్యంతో, జెంట్స్ అయితే వాళ్ళు ఉన్న ధైర్యంతో మేడం వాళ్ళు నిద్రపోతారు, పిల్లలు నిద్రపోతారు. కానీ లేచిన తర్వాత ఫస్ట్ అడిగేది అమ్మని మాత్రమే అడుగుతారు, డబ్బులు. అమ్మ ఏమన్నా ఉందా, ఏమన్నా తెచ్చుకోవాలా, ఈ రోజు పెన్సిల్ కావాలి, పెన్నులు కావాలి. ఒక్కసారి లేడీస్ కనుకుంటే చూడండి, సార్ మీద డిపెండ్ కాకుండా మనమే ఇచ్చే స్టేజ్లో ఉంటే, చిన్నవే, పెద్దవి ఏమొద్దు, స్టార్టింగ్ లో చిన్నది ఒక 10-20 రూపాయలు వచ్చినా చాలు. నేను బయట ఉంటే ఎప్పుడు చెక్కు తగ్గినా అనుకునేదాన్ని. ఇంతకుముందు నేను జీరో, నాకు ఈ రోజు 500 వచ్చినా నేను గ్రేటే, 5,000 వచ్చినా చాలా గ్రేట్. నాకు 4 నెలలు వచ్చింది, 5 నెలలు వచ్చింది. నేనేం కష్టపడి నేను ఎక్కడైతే సంపాదించలే కదా. సరే 2 నెలలు రాలేదు, పోయిన నెల మళ్ళా నెల అయితే వస్తుంది కదా, ఆ నెల 2 నెలలు కలిపి వస్తుందిగా. అట్లా నేను రియలైజ్ అయ్యేది, మోటివేషన్ చేసుకునేది. సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. ఎవరు చేసినా అప్పటికప్పుడే, కానీ నీకు నువ్వే మోటివేషన్ అవ్వాలి. నీకు నువ్వు మాట్లాడుకో రోజుకొకసారి, నేను ఎటు వెళ్తున్నా, ఏం చేయాలి, ఎక్కడ పోవాలి, నెక్స్ట్ ఏంటి. చాలా సార్లు మీటింగ్ పోయినప్పుడు చాలా మంది మా ముఖం మీద డోర్ వేసిన వాళ్ళు ఉన్నారు. మా స్కూల్ మెంట్ అమ్మాయి, సైదో సార్ వాళ్ళ విలేజ్, తను రా అని చెప్పింది, ఫోన్ మాట్లాడితే రేపు రా, నేను ఇంటి దగ్గరే ఉంటా అని చెప్పింది. ఇంటికి వెళ్ళిన తర్వాత డోర్ తీయలే అమ్మాయి.
ఫోన్ మోగుతుంది, టీవీ నడుస్తుంది, డోర్ తీయలేదు. అక్కడి నుంచి మేము చాలా ఫీల్ అయ్యి వచ్చినాం, నేను బీబీ మేడం. రోజు ఇంకా మెయిన్గా ఒకటి మర్చిపోయాను, సారీ. స్టార్టింగ్లో నేను ఈ బిజినెస్కి ఎంటర్ అయింది ఎట్లాగంటే నాకు ఎవరు తెలియదు, ఏం తెలియదు. వచ్చిన టీం క్లోజ్ అయిపోయింది. బీబీ మేడం అదే చెప్పింది, మేడం ఒక్కసారి ఇక్కడైతే ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ బస్ పాస్ ఫ్రీ ఉంది లేడీస్కి, మేడం బస్ పాస్ తీసుకోండి, ఛార్జెస్ పెరిగినాయి కదండి. బస్ పాస్ తీసుకున్నా కానీ ఎక్కడ బస్ పాస్ యూజ్ అది మిస్ అవుతుంది, అంటే వేస్ట్ అయిపోతుంది. నేను బస్ ఎక్కాలి, బస్ దిగాలి. బీబీ మేడం బస్ స్టాప్కి వస్తే నేను బస్ స్టాప్కి రావాలి, లేదంటే క్లోజ్. నేను ఆ రోజు ఇంటి దగ్గర ఉండేదాన్ని. మేడం మీరు బస్ స్టాప్కి వచ్చినా, నేను బస్ స్టాప్కి వస్తున్నా, బస్ ఎక్కుతున్నా. మాది ఫస్ట్ స్టాప్ అవుతుంది వెళ్ళేటప్పుడు, మేడం వాళ్ళది లాస్ట్ అవుతుంది. అట్లా ఎక్కి బస్సులో బస్ స్టాండ్లో అన్నోన్ పర్సన్స్ అని చెప్పాను కదా, టోటల్గా నా టీంలో ఉన్నది టోటల్గా అన్నోన్ పర్సన్. ఏ ఒక్కరు కూడా నాకు పరిచయం ఉన్న వ్యక్తులు కాదు. మా చిన్నోని వాళ్ళు పెద్దోని వాళ్ళు పరిచయం చేసిన వాళ్ళు రమేష్ సార్ ఆల్మోస్ట్ కొంతమందికి ఐటీ సెక్టర్లో పనిచేసిన తను. 1,00,000 పైబడి తీసుకున్నా. ఆ సార్ వచ్చిన తర్వాత లైన్ చాలా క్లియర్ అయింది. వెంకటేష్ సార్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి వచ్చిండు, వాళ్ళతోటి చాలా పెద్ద లైన్ వచ్చింది. సాఫ్ట్వేర్లు ఉన్నారు, అందులో నెలకు 3 లక్షలు తీసుకునే వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. మహేష్ సార్ వాళ్ళ బ్యాంక్ మేనేజర్లు వచ్చారు, గవర్నమెంట్ టీచర్లు, కానిస్టేబుల్. ఇంకొక మేడం బస్ స్టాండ్ లో పరిచయం శోభ మేడం అని, తన ద్వారా ఒక 50 మంది కానిస్టేబుల్స్ వచ్చారు. బద్రి సార్ 43,000 తీసుకోడు పార్ట్ టైం గా. అట్లా చాలా టీం వచ్చింది. నేను ఒక బస్ పాస్ యూజ్ చేసుకోవడం వల్లనే ఇది కూడా చెప్తున్నాను, మళ్ళీ కూడా మెన్షన్ చేస్తున్నాను. మీరు కనుక ఇప్పుడు నిలబడి చేసుకోకపోతే మనంత దురదృష్టవంతులు లేరనుకుంటా. అట్లా టీం బిల్డ్ చేసుకొని చెక్కులు తీసుకున్న తర్వాత ఎంతో కొంత వాల్యూ అయితే ఇంట్లో పెరిగింది, బయట పెరిగింది. నా పిల్లల కోసం వాళ్ళ ముఖాలు, నా కొడుకు కోటేశ్వర జాబితాలో ఉండాలి, మా పిల్లలు నా పాప కానీ అది కొడుకు బాబు కానీ ఏది అడుగుతుంది ఇచ్చొద్దు, లేదు బిడ్డ అడ్జస్ట్ అవ్వండి అని అనొద్దు. మా నాన్న తనకున్నంతలో ఏది కూడా మాకు తక్కువ చేయలేదు, అన్నీ కూడా ఇచ్చిండు. చాలా ఏ ఇంట్లో అయిన పిల్లలకు మహారాణి లాగానే ఉంటుంది, అమ్మాయిలు అయితే అట్లా పెంచాలి. ఇది మన స్థాయి కాదు. వాళ్ళ పక్కలు కారు కొన్నాడు అంటే మనం కారు తీసుకో, పిల్లల ఆలోచనలు అట్లుంటాయి. నాన్న ఏ కారు కావాలంతకంటే బెస్ట్ కార్ ఇప్పించినందుకు చాలా హ్యాపీ ఉంటారు. అది ఉంది కాబట్టి చెప్తున్నాను, పెద్ద డ్రీమ్స్ అని కాదు, మన దగ్గర సోర్స్ ఉంది. ఓకేనా? ప్రతి ఒక్కరు నిలబడితే మాత్రం ఓటమంట నిలబడి ఓడిపోయిన వాళ్ళు లేరు, మీటింగ్లకు రాకుండా సక్సెస్ అయిన వాళ్ళు లేరు, మీటింగ్లకు వచ్చి ఓడిపోయిన వాళ్ళు లేరు. వెస్టెస్ట్ సిస్టాన్ని ఫాలో అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు గెలిచిరు తప్ప ఓటమి లేదు. కాకపోతే మిమ్మల్ని మీరు నమ్మండి, మీ అప్లైన చేయి పట్టుకోండి, వదలకుండా. ఒక కోతి ఎలాగైతే తన కోతి పిల్ల తల్లి అన్ని కూడా తల్లి పిల్లని పట్టుకుంటది, కోతి మాత్రమే పిల్ల తల్లిని పట్టుకుంటది. మనం కూడా డౌన్ లైన్ అప్లైన చేయి పట్టుకోండి, వదలకుండా పట్టుకోండి, గెలిచేంత వరకు వదలకండి. గెలుపు అనేది 1,00,000కో 2 లక్షలకో కాదు, మన డ్రీమ్. అప్పటి వరకు నాకు ఏ డ్రీమ్ లేదు. అందరు చెప్పేవాళ్ళు, సైజల్ సార్ కానీ సీన్ సార్ కానీ, మేడం డ్రీమ్ చెప్పండి, నాకు వస్తుందా అని డౌట్. నాకు చెప్పాలంటే నా స్థాయి అది కాదు, నా అర్హత అది కాదు, నా అంత టాలెంట్ లేదు, అంత స్కిల్స్ లేదని భయపడేదాన్ని. కానీ ఇప్పుడైతే ఈజీగా 5 లక్షలు వస్తాయని బిలీవ్ చేస్తున్నా. 5 లక్షలు నా డిసెంబర్ గోలు 100% వస్తుంది. ఎట్లా వస్తుందో ఏమొస్తుంది అంటే, టీం ఎంత యుద్ధం చేసే రేసు గుర్రాలు ఉన్నారు ఇక్కడ. నేను అట్లాంటి వాళ్ళనే ఎంచుకున్నా. అందరూ అవసరం లేదు, వస్తారు 100 మందికి చెప్పిన ప్లానింగ్, ఒక్కరు రాలేదు. లాస్ట్ నాగోల్ బస్ స్టాప్ లో ఒకరికి చెప్పి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాడు. అరే ఈ రోజంతా వేస్ట్ అయింది కదా, కానీ నాగోల్ బస్ స్టాప్ లో ఒకరు చెప్పిన నెంబర్ ఇచ్చారు, వస్తా అన్నారు, అది చాలు. అట్లా ఇంటికి వెళ్ళి ఎన్నో రోజులు మేము చెక్కులు రాకుండా నిలబడి ఇప్పుడు 1,87,000 హైయెస్ట్ ఇన్కమ్. నా డ్రీమ్ ఇంకా చాలా ఉంది, అన్ని కూడా సాధ్యం అవుతాయి, చేసినాక చెప్దాము. దానికోసం అయినా డిసెంబర్ మాత్రం 5 లక్షలు నా అండర్లో ఒక 10 మందికి చెక్కులు ఇప్పియాలి, హౌస్ హోల్డర్ అని చేయాలనే టార్గెట్ తో ఉన్నాను. ఒక నలుగురు 4 లక్షలు తీసుకుంటున్నారు, ఒక 9 మంది 50 లక్షలు తీసుకుంటున్నారు. చాలా ఎక్సలెంట్ టీమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. నేను మా నాన్న ఏ జన్మలో పుణ్యం చేసిండో ఈ వెస్టేజ్ నెట్వర్క్ నాకు దొరికిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, శివ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ స్పీచ్ మేడం. మీరు మనం ఎంత కష్టపడ్డాం, ఎంత చేసామనేది కాన్సెప్ట్ ప్రకారమే మనం ముందుకెళ్ళగలిగితే ఖచ్చితమైన గోల్ ని రీచ్ అవ్వచ్చు అని చెప్పారు. ఇవాళ చేరారు, ఇవాళ చేరలేదని కాదు, తిరిగారు, కష్టపడ్డారు. రాళ్ళు వద్దన్నా వీళ్ళు వద్దన్నా మీ మానవ ప్రయత్నం మీరు చేయకుండా ఎక్సలెంట్ గా చేసి ఈ రోజున హైయెస్ట్ ఇన్కమ్ 1,87,000 రూపాయలు దాదాపు తీసుకొని బీబీ మేడం వీళ్ళందరితో జర్నీ చేసి, ఎవరు వచ్చినా రాపోయినా మీటింగ్లకు మీరే వెళ్ళి 5 లక్షలు గోల్ పెట్టుకొని ఈ రోజున అంత కాన్ఫిడెన్స్ గా మీరు వర్క్ చేస్తున్నారంటే హ్యాట్సప్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు ఇచ్చిన జోష్ తో మా అందరి ఎంటైర్ ఆర్మీ టీం అందరికీ కూడా
చాలా ఉత్తేజంగా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. మేమందరం కూడా మీ బాటలోనే నడుస్తాం. మీ ఆర్మీ టీంలో కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా బాగా ఉన్నారు. అందరు రకరకాల వాళ్ళు ఉన్నారు మేడం. ఎంప్లాయీస్ కూడా బాగా ఎక్కువ మంది ఉన్నారు. మీ ఇప్పుడు మాట్లాడిన లక్ష్మీ సార్ కూడా గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ మేడం. మీ గోల్స్ రీచ్ అవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. విత్ యువర్ థ్యాంక్ యూ పర్మిషన్ సార్. ఆఫ్ మీ 5 or అందరు 6 కూడాను members. 347 మందికి అవకాశం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇంకొకటి థ్యాంక్ యూ అమ్మా. గవర్నమెంట్ జాబ్ గానీ మంచి వెల్ సెటిల్డ్ గానీ చాలా ఇన్స్పైర్ అవుతున్నారు. వాళ్ళు జాయిన్ అవుతున్నారు సార్. మామూలుగా ఈ 10-20 వాళ్ళే బిజీ. నేను చాలా బిజీ, మాకు టైం లేదు. అంటే వాల్యూ చూడండి, డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు వాల్యూ తెలుసు అంటారు కదా, ఇది 100%. ఇంకా అదృష్టవంతులు అందరూ కూడా ఇందులో ఉన్నందుకు ప్రతి ఒక్కరు వెస్టేజ్ ఐడి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అదృష్టవంతులే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. విత్ యువర్ పర్మిషన్ మరి 5 or 6 members ది ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మేడం. ఓకే సార్ కంటిన్యూ. థ్యాంక్ యూ అమ్మా. లక్ష్మీ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం గారితో ఒకసారి మాట్లాడి మీ అమృత హస్తాలతో మీ వాగ్దాటితో ఒక 10 మంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోండి సార్. సార్ నేను ట్రైన్ పోతా ఉన్నాను మీటింగ్ కండక్ట్ చేయడం కోసం గూడూరులో. సరే మీరు మాట్లాడండి, ముందు మీరు మాట్లాడండి అట్లయితే. థ్యాంక్ యూ రామారావు సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అర్చన మేడం గారు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా మాట్లాడారమ్మా. నేను కూడా దాదాపు సగం వరకే వినగలిగిన. ఈ రోజు మీటింగ్ ఒకటి కండక్ట్ చేస్తున్నా, అందుకని పరుగున పోతున్నా. అందుకే మీ క్వశ్చన్ కూడా రెస్పాండ్ అయినా, చూశాను, గమనించాను. చాలా బాగా చెప్పారమ్మా. ఈ రోజు మాత్రం మీటింగ్ మాత్రం మళ్ళీ ఇంకొక సెషన్ మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో 5 lakhs తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ సార్ గ్రేట్ లీడర్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయమాకండి, అది క్లోజ్ చేద్దాం. మల్లికార్జున్ రేబాలా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గారితో గుడ్ మార్నింగ్ రామారావు సార్. గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అర్చన మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పింది అన్ని ప్రతి ఒక్కటి మనము ఎంతమంది మన బంధువుల్ని మనల్ని ఎంతమందిని కలిసినా మనకి చెప్పేదంతా మనకు అది మేము చూసాము చేసామని అన్ని వస్తాయి మేడం. మనం స్టేజ్ లో నిలబడితే మనం ఏ రోజుకైనా సక్సెస్ వస్తుందని మీరు చెప్పిన మేము బాగా కనెక్ట్ అయ్యాం మేడం. మనకు వచ్చి మనం మామిడి చెట్టు నాటితే అది ఫలాలు 3 సంవత్సరాలైనా వచ్చినా మనం తినగలం మేడం. మనం ఇట్లాగా మనం గుడ్డు చెప్పారు కదా మేడం, గుడ్డు అది 21 రోజు బొదిగితేనే మన పిల్లనిస్తుంది, కానీ మధ్యలో తీసేస్తే అది రాదు. అట్లాగే మనం స్టేజ్లో కూడా మనం నిలబడి మనం చేసుకోగలిగితే మంచి సక్సెస్ వస్తుందని మేడం. మనం అట్లా నిలబడి చేసుకోవాలనుకొని మేము బాగా మీ స్పీచ్ ప్రతి ఒక్కటి మాకు బాగా కనెక్ట్ అయింది మేడం. మీరు కూడా 5 లక్షల గోల్ తొందరలో నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్. ఆర్ఎంపీ రాణి మేడం గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మీ జోష్ తో మేడం గారికి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. రామారావు సార్ గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. అర్చన మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. 5,000 వస్తే చాలు అనుకున్న మీరు అసలు నిజంగా ఎట్లా చెప్పారంటే చాలా బాగా చెప్పారు. ఒక మహిళగా, గృహిణిగా ఫస్ట్ మీరు గెలవకపోయినా ఇంత బయట మొత్తం సాధించి కోతి గురించి చెప్పారు. పేపర్ లో ఒక చిన్న డాట్ దాని గురించి చెప్పారు. చాలా 10 మందికి చెక్కులు ఇప్పించాలి అని మీరు ఒక కంకణం కట్టుకున్నారు. బీబీ మేడం, పాండు సార్తో మీరు అంటే పెద్ద గురువులతో మీరు ప్రయాణం చేస్తున్నారు. రేస్ గుర్రాలను ఎన్నుకున్నారు అని చెప్పారు. చాలా బాగుంది. అసలు ఎలా ఏంటి అనేది చాలా అద్భుతంగా చెప్పారమ్మా. నిన్నే మేము మేడం ఒక ప్రిన్సిపల్ మేడం ని, శాంతి మేడం ని మేము ఐడి వేసాము. ఈ రోజు న్యూగా వచ్చారు, మీ మెసేజ్ విన్నారన్నమాట. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ గోల్ కూడా మీరు సాధిస్తారని మేము బ్లెస్ చేస్తున్నాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సిగ్నల్ కట్ అయినట్టుంది మేడం గారికి, అయినా ఉన్నారు. ఓకే, ఎనీహో మరి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం. అర్చన మేడం గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. అదే రాణి మేడం చెప్పింది విన్నారమ్మా? విన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ ఆశీస్సులు
ఉంటే తప్పకుండా 5 లక్షలు రీచ్ అవుతాం. ఖచ్చితంగా మేడం. మేడం గారు ఆర్ఎంపీ రాణి మేడం, ఆర్ఎంపీలో చేస్తూ వెస్టేజ్ చేస్తున్నారు. కొన్నాళ్ళు అయ్యాక ఆర్ఎంపీ పూర్తిగా మానేసి వెస్టేజ్ లోనే తిరుగుతున్నారు మేడం. మేడం సూపర్. యంగ్ అండ్ ఆరోగ్యం అక్కడ ఎనర్జెటిక్. ఇస్తున్నారు, ఆదాయం కూడా ఇక్కడ ఇవ్వాలి సార్. ఇక్కడ అవును అందుకని మేడం. బాగా థ్యాంక్స్ మొత్తం మేడం. వాయిస్ బాగుంటది, మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు, బాగా వర్క్ చేస్తారు మేడం. చాలా థ్యాంక్ యూ బాగుంది అమ్మా. సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ గ్రేట్ లీడర్ పార్వతి మేడం. మరి పార్వతి సురేష్ అంటే గ్రేట్ లీడర్. పార్వతి సురేష్ మేడం, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రామారావు సార్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. మేడం గారికి మాట్లాడమ్మా మేడం గారితో. అర్చన మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. పార్వతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన పాయింట్లలో ప్రధాన పాత్ర డబ్బుదే ఉందన్నారు. ఏదైనా సరే అక్క చెల్లెళ్ళు గొడవలు పడేది డబ్బు కాడే, అన్నదమ్ములు గొడవ పడేది డబ్బు కాడే, ప్రతిదీ డబ్బు కాడే డబ్బు కాడే డబ్బు కాడే అన్నారు మేడం. ఇది నిజం మేడం. రియల్ ఫ్యామిలీలో ఏ గొడవ వచ్చినా డబ్బు కాడే వస్తుంది. ఈ డబ్బు సంపాదించాలా అంటే అది వెస్టేజ్ లోనే సంపాదించగలం అని చెప్పి ఒక నమ్మకం వచ్చింది మేడం. కానీ మీరు చెప్పినట్టు అంత హార్డ్ వర్క్ అయితే చేయటం లేదు. మీరు చెప్పారు బస్ పాస్ తీసుకొని అది వేస్ట్ అవద్దని బస్ పాస్ తీసుకొని ఆ బస్ లో తిరుగుతుంటే నాకు అనోన్ పర్సన్స్ అన్నారు. అది చేస్తే మాకు కూడా టీం వస్తుంది అని ఈ రోజు నాకు ఒక నమ్మకం వచ్చింది మేడం. వర్క్ ఉన్నా లేకపోయినా, ఎవరు పిలిచినా ఎవరు పిలవకపోయినా ఊరకైనా బస్సులో తిరుగుతాం మేడం. ఇప్పుడు బస్సు ఫ్రీయే, బస్సులోనే తిరిగితే టీం వస్తుంది అని నాకు ఈ రోజు అనిపించింది మేడం. ఈ రోజు నుంచి టీము ఫీల్డ్కి అడిగితే ఫీల్డ్ కోసం వెళ్తాను, ఎవరు పిలవకపోతే ఖాళీగైనా బస్సులో వెళ్తాను మేడం. అలాగైనా టీం వస్తుందేమోనని ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. 100% వస్తుంది మేడం. మీ పక్కన కూర్చున్న వాళ్ళకి చెప్పండి చాలు. లేదు నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేసామన్న తృప్తి అన్న ఉంటది. పక్క ఈ రోజు ఓకే మేడం. ఫలానా రోజు మీరు చెప్పారు మేడం అని మళ్ళీ వస్తారు, నెంబర్ తీసుకోండి, ఓకే వచ్చేస్తారు మేడం. అంతే. థ్యాంక్ యూ మేడం. మేడం. ఇప్పుడు దాకా బస్సులో ఎవరికైనా చెప్పాలా అంటే వాళ్ళు ఏమంటారో అనిపిస్తుంది. ఏమైనా అనాలి, ఏమైనా అంటేనే సక్సెస్ వస్తుందని ఈ రోజు డిసైడ్ అయ్యాను మేడం. ఖచ్చితంగా ఏమైనా చెప్తాను, వాళ్ళు ఏమనుకున్నా సరే ఏమన్నా సరే పడతాను, పడితేనే సక్సెస్ వస్తుందని ఈ రోజు నాకు అనిపించింది మేడం. ఓకే మేడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రామారావు సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. పార్వతి మేడం అని ఒక హౌస్ వైఫ్ అండి, సాధారణ హౌస్ వైఫ్ మేడం. మరి చాలా చదువుకున్న క్వాలిఫికేషన్ కూడా చాలా తక్కువ, అయినా సరే హౌస్ వైఫ్ ఉండి నాకెందుకు అని అనుకొని వెస్టేజ్లోకి దిగి ఈ రోజున ఒక మంచి గ్రేట్ లీడర్గా పేరు తెచ్చుకొని కావల్లో జరిగే ప్రతి మీటింగ్లో హోస్టింగ్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ సుమారు 70,000 దాకా ఇన్కమ్ తీసుకుంటూ 1 lakh పరిగెడుతున్న మేడం గారండి. చాలా కష్టపడతారండి. మేడం ఆల్ ద థ్యాంక్ యూ బెస్ట్ మేడం. మేడం. త్వరలో రీచ్ అవ్వాలి 1 lakh. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ రామారావు యూ సార్. మేడం. బ్లెస్సింగ్ చాలా ఉన్నాయి సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ మనోహర్షిని గూడూరు మేడం. 8 months ప్రెగ్నెన్సీ మేడం, అయినా సరే యాక్టివ్గా ఉండి అది డెలివరీ అయ్యేదాకైనా జూమ్ డైలీ వినాలనే వింటూ ఉండి ఇవాళ మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి వచ్చారు మేడం. మేడం గుడ్ మార్నింగ్. మనోహర్షిని మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మాట్లాడమ్మా మేడం గారితో. గుడ్ మార్నింగ్ మేడం. మేడం. గుడ్ మార్నింగ్. మీ కమిట్మెంట్ కి హ్యాండ్స్ ఆఫ్ మేడం. మీ బాబు పుడుతూనే వెస్టేజ్ అంతే. ఇక అన్ని రోజు అదే జూమ్ మీటింగ్లు వింటున్నాడు కదా, స్పీచ్లు ఇస్తాడు ఇక రేపటి నుండి. మేడం థ్యాంక్ యూ ఓకే మేడం. గుడ్ మార్నింగ్ మేడం నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే మేడం, మనం ఒక మీటింగ్ కి 2 మీటింగ్లకు అటెండ్ అయితే మనకు నాలెడ్జ్ రాదు అని చెప్పారు మేడం. మనం మోర్ మీటింగ్స్కి వెళ్తేనే మనకు నాలెడ్జ్ వస్తుంది అని చెప్పారు మేడం. మీరు ఒక మీటింగ్కి వెళ్ళి తెలుసుకొని మనం చెప్పలేదు అని అంటే కారణం మనకు టీం రాలేదంటే మనం నేర్చుకోలేదు, మనం తెలుసుకోలేదు అని అర్థం అని చెప్పారు మేడం. అలాగే మనం ప్రోడక్ట్ యూజ్ చేసి షేర్ చేస్తేనే మనకు రిజల్ట్ వస్తుంది. మన ప్రోడక్ట్ యూజ్ చేయకుండా మన రిజల్ట్ తెలుసుకోకుండా మనం చేయకూడదు అని చెప్పారు మేడం. ఒక వైట్ పేపర్లో ఒక డాట్ పెడితే అక్కడ ఏముంది అని చెప్పారు మేడం. అక్కడ అన్ని మనం చేయాల్సిన చాలా ఉందని చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. రోజు జూమ్ వింటున్నాం. అన్నీ పూర్తి ఆరోగ్యవంతులైన వాళ్ళు కూడా లేవటానికే కష్టమైపోయిన రోజుల్లో నువ్వు రోజు జూమ్ వింటూ ఒక మంచి లీడర్గా ఎదగటానికి ప్రయత్నం చేస్తున్న ప్రయత్నానికి ఎంటైర్ ఆర్మీ టీము, ఆ భగవంతుడు అంతా కూడా నీకు కృషి అంతా ఉండాలని కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శిరీష మేడం, మున్సూర్ సురీష మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. రామారావు సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ప్రతి మీటింగ్ కి ఎవరు వచ్చినా రాకపోయినా మనం అటెండ్ అవ్వాలి, బస్సులో ఎక్కి జర్నీ చేయాలి.
ఆ 2 పాయింట్లు నాకు బాగా కనెక్ట్ అయ్యాయి మేడం. నేను కూడా ఇంకటి నుంచి జర్నీ చేస్తాను మేడం. ఎందుకంటే ఎవరు పిలవకపోతే నేను ఎక్కడికి వెళ్ళాను అనే డౌట్ తోటి ఇంట్లో కూర్చునేదాన్ని. ఇంకటి నుంచి ఆ డౌట్ లేదు మేడం. నేను కూడా జర్నీ చేసి ఎవరికొకరికి చెప్పాలి, చెప్పి వాళ్ళ కాడ ఫోన్ నెంబర్ తీసుకోరావాలి అనే ఇదిలోనే నేను కూడా ఉంటాను, టీంని పెంచుకుంటానని మాటిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం థ్యాంక్ యూ ఇచ్చిన. థ్యాంక్ యూ అమ్మా. బాగా కష్టపడుతున్నావు, ఇంకా బాగా కష్టపడి మంచి చెక్కు తీసుకోవాలని భగవంతుడికి కోరుకుందాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మమతా మేడం గూడూరు, అన్మ్యూట్ చేసుకొని చెప్పమ్మా. మమతా మేడం, సార్ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మాకు ఇలాంటి సెషన్ ఇచ్చినందుకు మాకు అన్ని బాగా అర్థమయ్యేలాగా వివరిస్తున్నారు మేడం. మీటింగ్కి వెళ్ళకుంటే సక్సెస్ రాదు. మనం ముందు మన వాళ్ళే, మన అక్క చెల్లెళ్ళే మనకి ఇదిగా ఉంటారు. మా అక్క కూడా అంతే మేడం. ఎందుకు నువ్వు రోజు పోతా ఉంటావు, ఆ పాపని తీసుకొని పెళ్లి కావాల్సిన బిడ్డ అయితే రేతుల్లో కూడా పోస్తా పోతుంది అంటారు మేడం. కానీ దీంట్లో మీకు ఏంది తెలియదులే, మీకు దీని గురించి అని నేను ముందుకు వెళ్తున్నాను మేడం. అలాగా చాలా అవమానాలు వస్తాయి అని చెప్పారు మేడం. అదిగాక ఇప్పుడు కోకిల గొంతు గురించి కూడా అలాగ మార్చుకొని చేస్తేనే దాన్ని ఇట్లా వచ్చిందని చెప్పారు మేడం. నాకు అన్ని పాయింట్లు బాగా చెప్పారు మేడం. మళ్ళీ మాకు ఒక సెషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. బాగా కష్టపడుద్ది మమతా మేడం కూడా అండి. చాలా పల్లెటూరు అంతా చాలా కష్టపడే మనస్తత్వం. ఇక్కడ టీం అందరూ కూడా చాలా అటు గూడూరు కావాలి ఇటు వీళ్ళంతా హౌస్ వైఫ్ లో ఉండి కూడా చాలా కష్టపడి నాకు చాలా ఆనందంగా ఉంటుంది అమ్మా ఈ టీం కి నేను హోస్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ మమతా మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఆది సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆది సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. మేడం. గుడ్ మార్నింగ్ సార్. చాలా మంది హృదయాలను కవలింపజేశారు. సో వెస్టేజ్ లో ఐడి తీసుకుని ఇంట్లో కూర్చుంటే టీం రాదు, మనమంటూ పోరాడాలి. ఆ పోరాటంలో ఎక్కడ టీం వస్తుందో తెలియదు. అది బస్ స్టాండ్ లో రావచ్చు, లేకపోతే బస్సులో రావచ్చు, అన్నోన్ పర్సన్స్ నుంచే టీం రావచ్చు. కానీ ప్రయత్నం మాత్రం ఆపకూడదు. గెలవాలి 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 అని చెప్పేసి గెలిచి మంచి చెక్కు తీసుకొని ఈరోజు చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి మీకు ద సేమ్ టైం డిసెంబర్ కల్లా 5 lakhs చేరుకోవాలని చెప్పేసి మాలాంటి ఎంతో మంది వ్యక్తులకు ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి మీకు థ్యాంక్ యూ మేడం. చాలా మంచి సెషన్, చాలా మందిని హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆది సార్ ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ అయ్యిండి మేడం. రామాంజల్ సార్ కానీ వాళ్ళ టీం అంతా కూడా మీరు రండి అని అంటే ఎంతో కాలం పిలిస్తే చివరకు వచ్చి ఈ రోజున ఒక 70,000 దాదాపు చెక్కు తీసుకొని ఆయన కూడా 1,00,000కి పరిగెడుతున్నారు. మంచి వాయిస్ ఉన్న లీడరు. ఆయన కూడా జూమ్ ఇచ్చారంటే ఎంత టోల్డ్ అయినా సరే మంచి స్ట్రాంగ్ వర్డ్స్ పడిపోతాయి మేడం. మంచి గ్రేట్ లీడర్ మేడం. థ్యాంక్ యూ ఆది సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ విమలా మేడం దేవరకొండ. గుడ్ మార్నింగ్. ఇంజమూరు టీం విమలా మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. మేడంతో మాట్లాడమ్మా. థ్యాంక్ యూ మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా కనెక్ట్ అయింది. ఏంటంటే 5,000 కోసం వచ్చినాను నేను, 5,000 వస్తే చాలని అన్నప్పుడు నాకు బూస్ బంప్స్ వచ్చాయి మేడం. ఎందుకంటే నేను 10,000 వస్తే చాలు, ఇంకేం వద్దు అన్నట్టు. కానీ మనము 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలైనా పర్వాలా, నిదానంగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ మనం స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పి చేసుకుంటూ వచ్చినామన్నారు మేడం. నేను అట్లే చేస్తున్నా మేడం. మా లక్ష్మీ గురువు గారు చెప్తుంటారు ఎప్పుడు, ఎదురు మొక్కలాగా మనం ఉండాలి. 5-6 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అవి కింద వర్క్ చేసుకొని వస్తాయి, తర్వాత వచ్చేసి వస్తాయి అని. అది మాత్రం నేను గట్టిగా పట్టుకొని చేసుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. ప్రతి ఒక్కడు వచ్చేసి అసలు చెప్పలేము మేడం. బాగా కనెక్ట్ అయ్యి మిమ్మల్ని అసలు మర్చిపోలేము మేడం. నెక్స్ట్ మీ గోల్ అంతా సక్సెస్ అవ్వాలి. డిసెంబర్కి మీరు అనుకున్నది కావాలి. మీరు మళ్ళీ మాకు జూమ్ ఇవ్వాలి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. మీకు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు మేడం ఇక్కడ మా గ్రూప్ లో, ఆర్మీ టీమ్ లో. మీరు తొందరలో మళ్ళీ మంచి జూమ్ ఇవ్వాలి. మీకు ఇక్కడ అదృష్టం ఏంటంటే మేడం, మా ఆర్మీ టీం కి జూమ్ ఇచ్చిన కొన్నాళ్ళకే మంచి చెక్కు కూడా వస్తుంది మేడం. అదొక ఆనవాయితీగా మారింది మేడం.
ఆర్మీ సూపర్ టీం సార్. కి జూమ్ ఇస్తే మంచి చెక్కు కూడా తొందరలో వస్తుంది మేడం. ఖచ్చితం మేడం అది. అది మా వాళ్ళ దీవెనలు కూడా అందరివి కూడా చాలా బాగుంటాయి. ఇంకొక 5-6 ఉన్నాయి తీసుకున్నా మేడం. తీసుకోండి సార్, నో ప్రాబ్లం, తీసుకోండి. హరి యాదవ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రామారావు సార్. గ్రేట్ లీడర్, గుడ్ మార్నింగ్ సార్. మేడం గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. చెప్పిన దాంట్లో ప్రతి ఒక్క వ్యక్తికి చెప్పాలనేది నాకు బాగా నచ్చింది. నాకు తెలిసి నేనైతే ఒక భిక్షగాడికి తప్పించి ఆఖరికి ఇజ్రాయల్కి కూడా చెప్పాను మేడం. చెప్పాలనే ఆలోచన మందే, రావని రాకపోని అనేది వాళ్ళ యొక్క ఆలోచన. అలాగే నేను జర్నీ చేయడంలో ఒకసారి కాళహస్తి టెంపుల్కి వెళ్తా కార్ డ్రైవర్కి చెప్పా మేడం. ఆఫ్టర్ 2 months అతనే కాల్ చేశాడు, అన్నా నాకు కూడా వెస్టేజ్ కావాలా, వెస్టేజ్లో నేను ఐడి తీసుకొని బిజినెస్ చేసుకుంటాను అన్నాను. ఆ రోజు నేను ఎక్కువగా నమ్మాను మేడం. మనం ఏదో ఒక దగ్గర చెప్పుకుంటూ పోవడం వల్ల ఉపయోగం ఏందా అనేది ఆ రోజు తెలిసింది నాకు. అలాగే బస్సులో చెప్పాను, కర్నూలులో ఒక 2. ఎక్కడ చెప్పాలనే ఆలోచన మనం వచ్చినప్పుడు ఈ రోజు కాకపోయినా ఇంకో రోజున 100% సక్సెస్ అవుతాం అనేది నేను ఖచ్చితంగా తెలుసుకున్నాను. అదే బాటలో నడుస్తూ వెళ్తున్నాను మేడం. మీరు చెప్పింది మాత్రం ఎక్సలెంట్గా, అసలు ఇది అర్థం కాలేదు అనే వ్యక్తి ఎవరు ఉంటారో నాకు తెలిసి. చాలా నీట్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు అనుకునేవి తొందరగా నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. హరి యాదవ్ సార్, ఈయన ఒక పొలిటికల్ లీడర్ మేడం. సర్పంచి ఇవన్నీ అంటారు కదా మేడం. అలా గ్రామంలో సర్పంచ్ని, వాళ్ళ ఇంట్లో సర్పంచి, ఎంపీటీసీలు వీళ్ళంతా పొలిటికల్ లీడర్స్ ఉన్నా కూడా బాగా మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మరి ప్లస్ వ్యవసాయం ఉంది, భూములు ఉన్నాయి, కాంట్రాక్టులు చేస్తారు. మరి ఈ వెస్టేజ్ లోకి ఎట్లా వచ్చాడో మరి ఈ గొప్ప లీడరు మరి మాకు అర్థం అవట్లేదమ్మా. రోజు ఫీడ్బ్యాక్ ఇస్తాడు, బాగా ఉంటాడు. ఎంత ఉన్నా తగ్గించుకొని అన్ని ఉన్నా కొరిగి మనిగే ఉంటుంది అంటానికి ఉదాహరణ హరి యాదవే మేడం. మన ఎంఎస్ఆర్ చెప్పినట్టు బాగా యుద్ధం చేస్తూ బాగా అన్ని ఒక్క తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణ, మరి వేరే స్టేట్ ఛత్తీస్గఢ్ కూడా వెళ్ళి బిజినెస్ చేస్తున్నారు మేడం. ఓ సూపర్ సార్, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. వీలైన తొందరగా కొన్ని 100 మందికి 1000 మందికి అవకాశం వెళ్ళాలి మీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, హరి సార్. థ్యాంక్ యూ మేడం. చిరాల్లో ఉన్నాం ప్రస్తుతానికి. ఇప్పుడు ఆదిగురు రామాంజనేయులు సార్ నేను. ఓకే థ్యాంక్ యూ సార్. మరి ఆదిగురువు గారిని కూడా ఒకసారి మాట్లాడమనండి. అట్టయితే మళ్ళీ మీకు ఇది సిగ్నల్ ఉంటుందో ఉండదో తెలియదు కదా సార్. ఆదిగురువు గారు, గుడ్ మార్నింగ్. గురువు గారు, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఆర్మీ టీంకే ప్రదాత నువ్వు. మరి మా అందరినీ నడిపించేవాడివి నువ్వే. పొద్దున్నే జూమ్ ఇంటూనే మరి ఫీల్ చేస్తున్నావంటే నువ్వు ఇంకా 5 లక్షల బాటకు తొందరలో వెళ్ళాలనే కుతూహలం నీకు మామూలుది కాదు. అర్చన మేడం గారు లాంటి మేడం గారు, గోపాల్ గారి ద్వారా మనకు జూమ్కి రావటం అదృష్టం. ఇవాళ మరి మేడం గారికి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమి మాట చెప్పాలి మేడం. అసలుకి ఎంఎస్ఆర్ అసోసియేషన్లోనే అసలు ఆడబిడ్డలు ఈరోజు అసలు ఏ విధంగా గెలుస్తుంటారంటే చాలా మందికి ఇంప్రెషన్ మేడం మీరు. ఎందుకంటే మేడం గారు ఏం చెప్పారో దాన్ని పాజిటివ్గా తీసుకొని నెగిటివ్ వదిలేసి మనం సక్సెస్ అవ్వాలి. వెస్టేజ్లో గ్యారెంటీగా వెస్టేజ్లో ప్రతి ఆడబిడ్డ గెలవటానికి అవకాశం ఉంది. మా ఆర్మీ టీంలో మేడం ఎక్కువ ఆడబిడ్డలు ఉంటారు మేడం, చాలా మంది. వాళ్ళందరూ కూడా చాలా ఇంప్రెషన్ మేడం. చాలా మనం వెస్టేజ్ బిజినెస్ ప్రతి ఒక్కరికి చెప్పాలి అనే పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. కొంతమంది చెప్పకుండా దాచుకొని వెస్టేజ్ చెప్పట్లేదు. ఎవరికో 2-3 చెప్పేది వెస్టేజ్ ఇది కాదు, మన వల్ల కాదు, వేస్ట్ అంటే మనం వెస్టేజ్లో సక్సెస్ కాలేము. ప్రతి ఒక్కరికి మేడం మీరు చాలా ఎక్సలెంట్ చెప్పారు మేడం. సచ్ వండర్ఫుల్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. దాచిపెట్టే బిజినెస్ కాదు సార్, సోషల్ మీడియా ఉంది, మౌత్ పబ్లిసిటీ అదొకటి చేసుకోండి సార్. హీరోలం ఇక్కడ మనం చిన్న స్థాయి, చిన్నది కాదు మనది. హీరోలు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం, మనం ఎందుకు చేయకూడదు మేడం గారు? సార్ ఒక ఎంఎస్ఆర్ గారు డైరెక్ట్ లైన్ వేశారు మేడం. ఎంఎస్ఆర్ గారే వచ్చి ఐడి చేసి ఎంఎస్ఆర్ గారే ఫీల్డ్కి వెళ్ళారు మేడం సార్కి. చాలా గ్రేట్ లీడర్ మేడం. మధ్యలో వద్దనుకొని వెళ్ళిపోయి ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేయాలని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి 7,000-8,000 జాబ్ చేస్తూ ఆయనకి చికాకు పుట్టి మళ్ళీ వెస్టేజ్లోకి వచ్చారు మేడం. సార్కు 100 ఎకరాల దాదాపు పొలం ఉంది. అయినా యుద్ధం చేసి డబ్బులు ఎంతున్నా దీంట్లో కష్టపడాలనే తపనతో దాన్ని సాధిస్తున్నారు మేడం. గ్రేట్ లీడర్ మేడం రామాంజలి సార్.
సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చేద్దాం, గెలుద్దాం, నెక్స్ట్ అందరం గెలవాలి. థ్యాంక్ యూ సార్. సుకన్య సుబ్బారెడ్డి మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేస్తూ మాట్లాడమ్మా. గుడ్ మార్నింగ్ రామారావు సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు మీరు చెప్పిన పాయింట్ లో నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ గొంగళ పురుగు సీతాకోక చిలక. ఈ రోజు మేము బయటకు వెళ్తుంటే చాలా మంది గొంగళ పురుగులా చూస్తున్నారు. మేము కూడా డిసెంబర్ కి 1,00,000 తీసుకొని సీతాకోక చిలకలా నిలబడాలని గోల్ పెట్టి వర్క్ చేస్తున్నాం మేడం. మేము ఆంధ్రాలో ఆడబిడ్డలో నిలబడటానికి కారణం మీరందరూ మేడం. బూట్ క్యాంప్కి వచ్చినప్పుడు 11 మంది స్టేజీ మీద తెలంగాణ ఆడబిడ్డలో ఒక్కొక్కరు వాళ్ళ జర్నీస్, వాళ్ళ సక్సెస్ చెప్తుంటే ఇలాగ మేము ఎందుకు చేయకూడదు అని కోటప్ప కొండకొచ్చి మేమందరం ఈరోజు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రతి ఒక్కటి ఎక్కడ నెగిటివ్ వచ్చినా, అవమానాలు వచ్చినా మేడం వాళ్ళు నిలబడి ఈరోజు సక్సెస్ తీసుకున్నారు. మేము ఎందుకు నిలబడకూడదని ఈరోజు ముందుకెళ్తున్నాం మేడం. అలాగే డబ్బు విషయంలో మీరు చాలా బాగా చెప్పారు. ఈరోజు బంధాలు నిలబడటానికి, దూరం అవటానికి కారణం మెయిన్ డబ్బే మేడం. నాకు దాంట్లో చాలా చాలా క్లారిటీ వచ్చింది. నేను వచ్చింది కూడా దానికోసమే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి మేడం. సుకన్య మేడం, సుకన్య మేడం కూడా కావల్లో గ్రేట్ లీడర్ మేడం. ఈమె ద్వారా కూడా మంచి టీము, మంచి చాలా మంది ఆడబిడ్డలకు ఇన్కమ్ ఇప్పిస్తూ ఈమె కూడా 1,00,000 వైపుకు పరిగెడుతూ ఇప్పుడు ప్రస్తుతం 70,000 60,000 అట్లా తీసుకుంటూ చాలా కష్టపడుతున్నారు మేడం గారు కూడా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. ఓకే. నెక్స్ట్ వాసవి బుచ్చి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. చెప్పమ్మా, మేడం గారితో మాట్లాడు. మేడం గుడ్ మార్నింగ్. వాళ్ళ సిగ్నల్ లేదు, నీ వాయిస్ వినపడలేకపోతుంది. లేదు అన్నది. అమ్మ కాసేపు ఆగిద్ది కానీ ఫీడ్బ్యాక్, వాయిస్ కట్ అవుతుంది, సిగ్నల్ లేదట్టుందమ్మా నీకు. ఓకే. సమన్ సార్, గుడ్ మార్నింగ్. సమన్ సార్, గ్రేట్ లీడర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రామారావు సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సమన్ సార్, మేడం గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అర్చన మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు వండర్ఫుల్ సెషన్ మేడం. ముఖ్యంగా ఈ వెస్టేజ్ లో ఐడి దొరకడం ఒక అదృష్టంగా భావించవచ్చు అని చెప్పారు మేడం. ఇది నిజంగా మేడం. ఇంకా ఏంటంటే ఈ బిజినెస్ ని నిలబడితే మనం అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్పారు మేడం. ఇది కూడా రియల్ మేడం. ఇంకా ఏంటంటే ఈ బిజినెస్ ని కూడా ఎక్కువగా అన్నోన్ పర్సన్స్ కి ఎక్కువగా చెప్పమని చెప్పారు మేడం. అంటే మనకు తెలిసిన వాళ్ళు కాకుండా ఎక్కువగా మనం బయట జర్నీ చేసేటప్పుడు అన్నోన్ పర్సన్స్ కి చెప్తేనే మీ యొక్క సెషన్ ద్వారా మంచి టీం కూడా వస్తుందని నాకు అర్థమైంది మేడం. ఇంకా నుంచి నేను కూడా ఎక్కువ అన్నోన్ పర్సన్స్ కి ఎక్కువ చెప్తాను మేడం. ఇంకా మనీ పవర్ గురించి కూడా బాగా చెప్పారు మేడం. ఈ రోజు ఉండే ప్రతి ఒక్క అక్క చెల్లెల బాంధవ్యాలు కానీ, అన్నదమ్ముల బాంధవ్యాలు కానీ అన్ని ఏంటంటే మనీ చుట్టే ఉంటున్నాయి మేడం. వండర్ఫుల్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మ సారు హెడ్ కానిస్టేబుల్ అమ్మా. హెడ్ కానిస్టేబుల్ గా చేస్తూ ఖాళీ టైంలో ఫీల్డ్ చేసుకుంటూ ఈ రోజున మరి గోల్డ్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్ అయ్యారు. స్టార్ డైరెక్టర్ అవార్డు తీసుకున్నారు మొన్న. ఒక 70,000 దాదాపు ఇన్కమ్ వస్తుంది. ఆయన కూడా 1,00,000 వైపు పరిగెడుతున్నారు మేడం. మంచి లీడర్ మేడం. సూపర్ సార్, ఎక్సలెంట్. 1 lakh రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వచ్చిన మేడం. థ్యాంక్ యూ సార్. మంచి అగ్రి ఫీల్డ్ కూడా ఇస్తారమ్మా. అగ్రి ఫీల్డ్ కూడా మంచి టచ్ ఉంది సార్ కి. వాళ్ళ రఘు సార్ అని మొన్న ఇచ్చారు జూమ్. మంచి ఎక్సలెంట్ స్పీకర్ మేడం. సుబ్బారావు సార్, సారంబోడి, గుడ్ మార్నింగ్. సుబ్బారావు సార్, సారంపూడి, గుడ్ మార్నింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ శివశంకర్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మీరు ఇచ్చిన టెస్ట్ మనీ చాలా మోటివేషన్ ఇచ్చిందండి. ఒక మంచి జాబ్ సాధించాలంటే మనం 15-20 సంవత్సరాలు చదువుకుని సమయం, డబ్బు, శ్రమ, పెట్టుబడి పెడతాం. అయినా ఈ పెట్టుబడికి తగ్గ ఫలితం వస్తుందా లేదా అనేది గ్యారెంటీ ఉండదు. కానీ మనం ఆశ వదలకుండా కష్టపడుతూనే ఉంటాం. అదేవిధంగా వెస్టేజ్లో కూడా వెంటనే ఆదాయం రాదని చెప్పారు. ఇక్కడ కూడా మనం సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి, నిరంతరం పనిచేయాలి. మనం బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ అయ్యే వరకు వచ్చిన టీంను బలమైన టీంగా మార్చుకోవాలంటే మొదటి నుంచే సరైన విధంగా కష్టపడాలి. టీంకు సరైన అవగాహన కల్పించాలి, ముందుకు తీసుకెళ్ళాలి. మేడం మరో ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పారు. బ్రాంజ్, సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత అప్పటి వరకు జరుగుతున్న బిజినెస్ ఒకసారిగా పడిపోయిందని చెప్పారు. ఆ సమయంలో కొంతమంది లైఫ్ లైనర్స్, మేము బిజినెస్ చేస్తే నువ్వు డైరెక్టర్ ఎలా అవుతావు,
అనే ఆలోచన ఉండేదని చెప్పారు. బిజినెస్ మోడల్ మీద పూర్తి అవగాహన లేకపోవడం వల్ల అలాంటి అపోహలు వచ్చి ఉండొచ్చు. కానీ మేడం ఆ పరిస్థితులను చూసి వెనక్కి తగ్గకుండా ఓర్పుతో మళ్ళీ నమ్మకంతో నిరంతర కృషితో ముందుకు సాగి బలమైన టీం నిర్మించుకొని ముందుకు సాగారు. మేడం చెప్పిన ఒక లైన్ బాగా నచ్చింది. ₹1,00,000 ఆదాయం వచ్చేదాకా మనమే ఆట ఆడాలి, 1,00,000 వచ్చిన తర్వాత ఆ లక్ష్యం మనతో ఆట ఆడిస్తున్నాను అని చెప్పారు. అంటే మొదట్లో మనం కష్టపడాలి, ఒక స్థాయి చేరుకున్నాక మన సిస్టమ్, మన టీం వర్క్ నిరంతరం ఆదాయం తీసుకొస్తాయి. ఈ టెస్ట్ ద్వారా విషయం బాగా అర్థమైందండి. విజయం ఒక రోజులో రాదు. సమయం, సహనం, క్రమశిక్షణ, నిరంతర శ్రమ ఉంటే విజయం తప్పకుండా మందే అయింది. అర్చన మేడంకి అద్భుతమైన మోటివేషన్ ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక విషయం చెప్పాలండి, అన్నోన్ పర్సన్స్కి మనం చెప్తే బాగా సక్సెస్ అవుతామని చెప్పారు. బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతో మందికి అన్నోన్ పర్సన్స్కి చెప్పామని చెప్పారు. మా అప్లైన రామారావు గారు కూడా రోజు బస్సులో జర్నీ చేస్తూ అన్నోన్ పర్సన్స్కి చెప్పడం వల్ల బలమైన లీడర్లు వచ్చి ఈరోజు గోల్డ్ డైరెక్టర్ స్థాయికి ఉన్నారు. ఎందుకో ఈ విషయం చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. శివశంకర్ గారు అనేది ఆయన గవర్నమెంట్ టీచర్ అమ్మా. వాళ్ళ మిస్సెస్ కూడా సేవ చేస్తూ LIC ఏజెంట్ గా ఉంటూ కూడా ఒక వృద్ధాశ్రమంలో పనిచేస్తూ మరి వీళ్ళకి ఐడి ఇచ్చిన ఆయన గుంటూరులో మాకు యోగా సాంబశివరావు గారు అక్కడికి వెళ్ళి వృద్ధాప్యాశ్రమంలో భోజనాలు పెడుతూ మేడం గారు వీళ్ళంతా ఫ్యామిలీ కనెక్ట్ అయిపోయారు. ఈ రోజున ఆయన ఒక 2 months 4 months అయింది, 4 or 5 months అయింది. 3 months లోనే బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు. ఇప్పుడు సిల్వర్ కి ట్రై చేస్తున్నారు మేడం. సూపర్ సార్, ఎక్సలెంట్. తినే రాతున్న గవర్నమెంట్ వల్ల ఎక్కడైనా మన తగులుతూనే ఉంటది. ఏదో ఒక చోట అవును మేడం, అవును మేడం. కలుస్తుండే అయస్కాంతం తగిలినట్టు తగులుతారు. ఓకే సార్, ఓకేనమ్మా. థ్యాంక్ ఆల్ యూ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా ఒక కోర్సులో 2 ఉన్నారమ్మా. మనం వాళ్ళిద్దరితో ఓకే కూడా సార్, మనం తీసుకొని క్లోజ్ చేద్దాం అమ్మా. ఓకే సార్, గ్రేట్ ఓకే సార్. లీడర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎవరండి మాట్లాడండి? రామారావు సార్ గుడ్ మార్నింగ్. నేను సుబ్బారావుని సార్. సుబ్బారావు సార్ ఇప్పుడు పిలిచినప్పుడు రాలేదు కదా. మాట్లాడండి సార్. సార్ సుబ్బారావు సార్ బండి మాట్లాడండి. అవిలో మాట్లాడు. మేడం మేడం గారితో గుడ్ మార్నింగ్ మాట్లాడే మేడం. అదృష్టం మీరు కోల్పోయారనుకున్నాను. కోల్పోలా. మాట్లాడండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మంచి స్పీచ్ ఇచ్చారు మేడం. ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు అర్థం కాలేదు మేడం. మంచి సబ్జెక్ట్ బాగా చెప్పారు మేడం. వండర్ఫుల్ మేడం. మీరు చెప్పిన వేరే కూడా తెలుసు మేడం. మేము కనీసం 10 years ఉండేము అక్కడ. 10 సంవత్సరాలు ఉన్నా అక్కడ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మీరు ఇంకొకసారి జూమ్ ఇవ్వాలి మేడం. ఇస్తారు ఓకే సార్, మేడం గారికి. తప్పకుండా. మేడం గారికి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం. నాకు మరి లైట్ హాౌస్ నిన్న వచ్చినందుకు ఓకే, థ్యాంక్ యూ సుబ్బారావు సార్. సానంపూడి గుడ్ మార్నింగ్. మేడం గారికి ఫీడ్బ్యాక్ ఇచ్చే అదృష్టాన్ని కోల్పోయారు అనుకున్నాను. మరి ఎట్లా కొట్ట మళ్ళీ చివరికి వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు నిన్ననే మన అవార్డు ఫంక్షన్ లో మరి థ్యాంక్ యూ. నిన్ననే అవార్డు ఫంక్షన్ లో క్రౌన్ డైరెక్టర్ గా అవార్డు తీసుకొని మాకు ఆర్మీలో చేస్తూ శివ సార్ బాగా మా టీం అందరినీ కూడా ముందుకు నడుపుతూ చేస్తున్నారమ్మా. 1 lakh బహుశా ఇన్కమ్ ఉంది. శివ సార్ గుడ్ మార్నింగ్. రామారావు సార్ గుడ్ మార్నింగ్. శివ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ మేడం సార్. తో థ్యాంక్ యూ. మాట్లాడండి. అర్చన మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం. ఎందుకంటే చాలా కంపెనీలలో వస్తా ఉంటారు, పోతా ఉంటారు. కానీ మనము మీరు చెప్పినట్టు ఒకే ఒక కంపెనీని నమ్ముకొని ఉంటే మనం ఎప్పుడైనా గెలుస్తాం మేడం. ఆ పాయింట్ చాలా ఎక్సలెంట్ మేడం. ఎందుకంటే చాలా మంది వేరే ఏదో ఆశ చెప్పగానే అక్కడ వెళ్ళిపోతా ఉంటారు. అది పోయామంటే మనమే మోసపోయినట్టే మేడం. చాలా వండర్ఫుల్ పాయింట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. శివ సార్ అందరినీ ఓపికగా ఉంచుకొని చేస్తూ బాగా వర్క్ చేస్తూ టీం అందరినీ మన గోపాల్ సార్ గారికి లైఫ్ లైన్ మేడం. శివ సారు మన గోపాల్ సార్కి గోపాల్ గారికి మంచి లైఫ్ లైన్ దొరకటం గోపాల్ గారికి అదృష్టం మేడం. నెక్స్ట్ శాంతి మేడం అని నేను కాలేజీకి ఒక ప్రిన్సిపాల్ గా ఉంటూ బాగా ఒక మంచి నడుపుతూ ఉన్నారు మేడం. నిన్నే జాయినింగ్. ఒక శాంతి మేడం గారితో ఒక 2 నిమిషాలు మేడం. శాంతి మేడం గుడ్ మార్నింగ్. శాంతి మేడం గుడ్ మార్నింగ్. RMB రాణి గారికి ఇవాళ జూమ్ లో వచ్చారు మేడం. మీరు మాట్లాడండి అమ్మ, ఒక్క నిమిషం. మేడం గారు లైన్ లో లేరు. ఇవాళ కొత్తగా చేరారు మేడం. అయినా మాట్లాడతారు, కొంచెం పెరుగుతున్నారు. ఓకే, ఎనీహో. తర్వాత తిరుమలరావు సార్ గ్రేట్ లీడర్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రామారావు సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ లీడర్ తిరుమలరావు సార్ 2,40,000 తీసుకుంటూ ఎంత అసలు నెగర్విగా పనిచేస్తూ మరి అందరికి టీం అందరినీ ముందుకు నడుపుతున్నారు. తిరుమలరావు సార్ మాట్లాడండి. అర్చన మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నారా సార్?
బాగున్నా మేడం. ఎన్ని రోజులైంది మీ వాయిస్ వెనక? చాలా రోజులైంది. సార్ గ్రేట్ లీడర్స్ అంతా ఈ టీమ్ లోనే ఉన్నారు కదా సార్. ఆర్మీ టీం అంతా మాదే మేడం. సార్ యుద్ధం చేస్తున్నారు. మీలాంటి వాళ్ళని చూస్తే మేము గట్టిగా పట్టుకున్నాం మేడం. ఎప్పుడు గురుగారు చెప్తుంటారు తిరుమలరావు సార్, అర్చన మేడం చూడు చాలా సైలెంట్, ఏమీ మాట్లాడదు, ఎప్పుడు మెత్తగా ఉంటది. అలాంటి వాళ్ళు చేసి పట్టుకొని నిలబడంగా మీరు గెలవలేరా, మీరు చేయలేరు అనేవాడు ఎప్పుడు స్టార్టింగ్ లో గురువు గారు. అది మటుకు నిజం మేడం. కానీ నేను మీటింగ్ లో చూసిన తర్వాత గురుగారు చెప్పిన దానికి చాలా చేంజ్ అయ్యారు. మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మేడం. మీలాంటి వాళ్ళు చూసుకోవడం, మేము గట్టిగా పని చేయడానికి స్టార్ట్ చేసింది వాస్తవంగా మీలాంటి వాళ్ళని చూసే. చాలా మంచిగా మాట్లాడారు మేడం. థ్యాంక్ యూ అర్చన మేడం. థ్యాంక్ యూ మేడం. బూట్ క్యాంప్ థ్యాంక్ వస్తున్నారా? యూ సార్. మీరు రాకెట్ లాగా దూసుకెళ్తున్నారు. మిమ్మల్ని చూసి మేము ఇంకొంచెం చేయాలని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ 10,000 మంది బూట్ నిర్మలరావు క్యాంప్ గారికి వస్తున్నారా? అర్చన మేడం సార్ బూట్ క్యాంప్ వస్తున్నారా? వస్తాను సార్. థ్యాంక్ యూ. సుభేష్ రెడ్డి సార్ బుక్ క్యాంప్. ఓకే థ్యాంక్ యూ మేడం. ఓకే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ తిరుమలరావు సార్, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మాధవ్ నాయుడు గారు గుడ్ మార్నింగ్ సార్. మాధవ్ నాయుడు సార్ గుడ్ మార్నింగ్. గోపాల్ సార్, మాధవ్ నాయుడు గారు ఉంటే మాట్లాడచ్చండి. ఓకే థ్యాంక్ యూ. అట్లానే మరి డాక్టర్ గోపాల్ సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకొని మేడం గారికి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎంత మంచి గొప్ప వ్యక్తిని మనకి అర్చన మేడాన్ని జూమ్ తీసుకొచ్చినటువంటి ప్రదాత. మీ పేరు నిలవాలి మేడం గారి చేత. ఈసారి నెక్స్ట్ ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా ఎంటైర్ ఆర్మీ టీం అందరికి కూడా ఇప్పించాలని మిమ్మల్ని కోరుకుంటూ మీరు మాట్లాడవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. గోపాల్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్ అర్చన మేడం. వెరీ గుడ్ మార్నింగ్. సో వండర్ఫుల్ గుడ్ మార్నింగ్ సెక్షన్ సార్. మేడం ఈరోజు. యాక్చువల్గా జూమ్ లో మా యాక్చువల్గా మేము ఎవరైతే జూమ్ లో హోస్ట్లు ఉన్నారు అందరికి కూడా ఏం చెప్పారంటే, అందరికి మైండ్ ఓపెన్ అయ్యేలా ఒక మాట చెప్పారు. ఏంటంటే మనం చేసింది ఏం లేదు, మనం చేసిన వైట్ పేపర్ లో చిన్న డాట్ పెడితే అది భూతత్వంలో పెద్దలా కనపడుతుంది. మనం చేసింది అయితే చేయాల్సింది చాలా ఉంది, చేసింది కొంచెమే. ఎవరో కూడా అదే నిరాశపడకుండా కష్టపడమని చెప్పేసి ఒక ఒపీనియన్ ఇచ్చారు మేడం. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నాం అని చెప్పేసి అనుకుంటాం మేము. నిజంగా చాలా వరకు ప్రతి ఒక్కరికి, మా జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డలందరికి కూడా మీ యొక్క సక్సెస్ జర్నీ వాళ్ళందరూ ఇంప్లిమెంట్ చేసుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ అర్చన మేడం. అదేవిధంగా మీరు ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో 100% ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను మేడం. అదేవిధంగా మీరు ఎలా అయితే కష్టపడ్డారు, ఎంత హార్డ్ వర్క్ చేశారంటే అంత హార్డ్ వర్క్. మనకి ఎవరో తెలియని వ్యక్తిని కూడా పరిచయం చేసుకొని ఈరోజు వెస్టీజ్ లో జాయిన్ చేసి ఒక లీడర్ లా నిలబెట్టారంటే, చాలా మందిని కూడా అన్నోన్ స్ట్రేంజర్స్ నే ఈరోజు వెస్టీజ్ లో లీడర్ లా తయారు చేశారంటే మీరు చాలా గొప్ప వాళ్ళు మేడం. నిజంగా మీకు హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ గోపాల్ గారు. మీరు నాలెడ్జ్ని పెంచుకొని మరి దీంట్లోకి వెస్టేజ్లోకి ఎట్లా రాగలిగారో మాకు అర్థం అవ్వలేదు. అది కేవలం మాధవ్ నాయుడు వల్ల, వెంకటరెడ్డి గారి వల్ల అయింది. మరి ఈ రోజున ఎంటైర్ ఆర్మీ టీం అందరికీ కూడా డాక్టర్ అంటే గోపాల్ అంటే డాక్టర్ అనస్థీషియన్ డిపార్ట్మెంట్లో చేస్తూ ఎంటైర్ ఆర్మీ టీం అందరినీ కూడా ముందుకు నడుపుతూ మాకున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్కి ఏమేమి ప్రొడక్ట్లు వాడుకోవాలో చెబుతూ మరి ఈ టీం అందరినీ ముందుకు తీసుకెళ్తున్నందుకు గోపాల్ గారికి మీకు ధన్యవాదాలు మేడం. చివరిసారిగా మాకు ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రసాద్ గారు ఒక ట్రైన్లో వెళ్తూ మాకు మా శివరాం చౌదరి గారికి కనెక్ట్ అయ్యి ఈ రోజున ఆయన ఒక పెద్ద మరి డైమండ్ డైరెక్టర్ అయ్యి అవార్డు తీసుకొని మా అందరికీ అప్లైనర్గా మెంటర్గా ఉంటూ మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రసాద్ సార్ గ్రేట్ లీడర్ మేడం. మీరు ఇది చివరిసారి ఈసారి మాట్లాడి క్లోజ్ చేస్తారు మేడం. మీరు ఈసారి ఖచ్చితంగా మీరు మంచి ప్రొడక్ట్ నాలెడ్జ్తో మా అందరికీ కూడా ఎంటైర్ ఆర్మీ టీంకి జూమ్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం. ప్రసాద్ సార్తో మాట్లాడి క్లోజ్ చేస్తారు మేడం. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. రమణ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. మేడం గారితో మాట్లాడి క్లోజ్ చేయండి సార్. చిన్న మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ సెషన్, వండర్ఫుల్ వాయిస్, వండర్ఫుల్ టెస్ట్ మేడం. మీ సబ్జెక్ట్ చాలా బాగా అనిపించింది మేడం. గోపాల్ సార్కి ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే మంచి లీడర్ వాయిస్ మాకు ఈ రోజున ఇప్పించినందుకు టీం అందరికి కూడా చాలా ఇన్స్పిరేషన్ కనిపించింది మేడం. థ్యాంక్ యూ మేడం. మీ దగ్గర నుంచి మరిన్ని జూమ్ సెషన్స్ కోరుకుంటున్నాం మేడం. పాండు కోర్ టీం నుంచి తారాధ్వర్యంలో మీరు జర్నీ చేసిన విధానం కానీ, పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న బాధలన్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్ గా బిజినెస్ లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా చేయాలి ఏంటి అనేది చాలా వండర్ఫుల్ గా చెప్పారు మేడం.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. విషయాలు మీ గోల్ తొందరలో రీచ్ అవ్వాలని మరోసారి మన వాళ్ళందరూ కోరుకున్నట్టుగా మరో పెద్ద చెక్ తీసుకుని మళ్ళీ మరోసారి జూమ్ ఆర్మీ టీంకి ఇవ్వాలని కోరుకుంటాం మేడం. థ్యాంక్ యూ అండి. విషయాలు మేడం. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. మంచి జూమ్ సెషన్స్, ఇలాంటి జూమ్ సెషన్స్ ఆర్మీ టీంలో మరింత మంచి సబ్జెక్ట్ మనం తీసుకుంటున్నందుకు మన అప్లయన్స్ అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఎంఎస్ఆర్ సార్కి మరియు టాప్ అప్లయన్స్ అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మంచి మంచి సెషన్స్ మనకి ఇప్పిస్తున్నందుకు థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. జూమ్ సెషన్ అంతా క్లోజ్ చేస్తే రేపు మార్నింగ్ 5:30కి యథావిధిగా మంచి సబ్జెక్ట్తో కలుస్తామని ఆశిస్తూ, మంచి సబ్జెక్ట్ మంచి లీడర్ కలుస్తామని ఆశిస్తూ ఈరోజు ఉండేటువంటి మీటింగ్స్ అవన్నీ కూడా అటెండ్ అయ్యి ఎక్కడికక్కడ టీంని ప్రమోట్ చేసుకుంటూ కోరుకుంటున్నాం. తొందరలో ఉండేటువంటి బూట్ క్యాంప్కి టికెట్లు తొందరగా కంప్లీట్ చేసుకోవాల్సింది కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ మేడం గారు, వన్స్ అగైన్ వచ్చిన మేడం గారు థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అర్చన మేడం, థ్యాంక్ యూ మేడం, వెల్కమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.